వెల్కమ్ టు హోపెనాట్. వెల్పి చాలా కాలం తర్వాత మళ్ళీ ఇట్లా కలిసాం. అవును, ఎలా ఉంది ఈ కలయిక? ఎప్పుడు అసలు ఆంధ్రజ్యోతి అనే ప్రాంగణంలోకి వస్తే నాకు సొంత ఇంటికి వచ్చినంత ఆనందం కలుగుతుంది. నారా వెంకటేశ్వర దగ్గర నుంచి కేఎల్ఎన్ ప్రసాద్ దగ్గర నుంచి, విజయవాడ నుంచి. కానీ ఈ షోకి వచ్చినప్పుడు ఏది ఇప్పుడు సంతోషంగానే ఉంది. అంటే రకరకాల ప్రయాణాలు చేస్తూ అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇప్పుడు ఏదో సర్వసంగ పరిత్యాగి అయిపోదాం అనుకునే దశకు వచ్చామంట కదా. అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి కూడా నన్ను ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వాళ్ళు వెంటపడతానే ఉన్నారు. అయితే నేను ఆలోచించింది ఏంటంటే ఆ హాట్ సీట్లో కూర్చునేటువంటి మానసిక పరిణితి అవన్నీ కూడా మనకు ఉన్నాయా లేవా అని ప్రశ్నించుకుంటే ఎప్పటికప్పుడు నాలో పచ్చితనం కొంటితనం ఇంకా మిగిలి ఉన్నాయి. అవన్నీ పోయిన తర్వాత మర్యాదగా కూర్చోవాలనే ఉద్దేశంతో ఇంతవరకు నేను వాయిదా ఇస్తూ వచ్చా. ఇప్పుడు పోగొట్టేసావన్నీ అన్నీ కొన్ని ఏమో సహజంగా వయసును పట్టిపోయినాయి, కొన్ని నేను వదిలించుకున్నాను. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒకటి భాషాభిమాని, కళాకారులు అంటేనే కొంచెం పెక్యులర్గా ఉంటారు. ఒకటి భాషాభిమాని, తర్వాత రాజకీయ జిజ్ఞాస, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇద్దరికీ ఉండాల్సిన ఆరాటం పోరాటం లేదు. అందుకే నేను రాజకీయాల్లో కూడా ఒకటే మాట చెప్పా, ఆరాట రాజకీయాలు కానీ లేవు నాకు, పోరాట రాజకీయం తప్ప, అది కూడా ఒక మంచి విషయాన్ని బట్టి పోరాటం తప్ప అదర్వైజ్ ఊరిని చిల్లరాహారాలు చేయలేదు. అందుకని ఇంతకాలం కనీసం సమాజంలో ఎప్పుడో 2002లో రాజ్యసభ అయిపోయినా కానీ ఈ రోజుకి లక్ష్మీప్రసాద్ అనేవాడు అంటే కొంచెం గౌరవంగా చూస్తానంటే అదే కారణం అంటే అనుకుంటూ ఉంటాను. అది అంటే కరెక్టే. కానీ అంటే చాలామందికి మామూలుగా ఏంటంటే తెలుగు భాష తెలుగు సాహిత్యం మీద ఉండేవాళ్ళు ఏంటంటే ఆ రంగానికే పరిమితం అవుతారు, ఇంకా వేరే పట్టించుకోరు. దాంట్లో ఇంకా ఇంకా ఎదగాలని, వేరే వాళ్ళు తగ్గాలని, వాళ్ళే ఉన్నత దశలో ఉండాలని ఇట్లా ఉంటుంది. అక్కడ చాలా ఉన్నాయి, అక్కడ రాజకీయాలు అక్కడ ఉంటాయి కదా. అవును. నీ విషయం వచ్చినప్పటికి ఏంటంటే నువ్వు జనరల్గా తలలో 4 లాగా ఉంటావు. ఎక్కడ కూడా ఒక రకంగా చెప్పాలంటే పలానా దానికి అంటించుకున్నట్టుగా ఉండవు. పద్మపత్రం వివాంభస, తామరాకు మీద నీటి బొట్లాగా ఎక్కడిదక్కడే జారిపోతాం, సాగుతూ ఉంటుంది అట్లా. అది ఎట్లా ఎందుకు అలవాటు చేసుకున్నది? మామూలుగా మాట ఎంత మృదువుగా అనిపించినా కటుతనం కూడా ఉంటుంది దాంట్లో, స్పష్టత ఉంటుంది, లోపం ఉండదు అక్కడేమి. అంటే నేను మొట్టమొదట నేను మామూలుగా అయితే ఎర్లీ విక్టిమ్ అంటారు, కానీ నేను అట్లా కాకుండా 18 సంవత్సరాల వయసుకే ముషీరాబాద్ సెంట్రల్ జైల్లో మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద, ఆంతరంగిక భద్రతా చట్టం కింద జైల్లో ఉన్న 2 months ఉన్నా. ఆ 2 months జైలు మేట్స్ ఎవరో వెంకయ్యనాయుడు గారు, హరిబాబు గారు, ఇద్దరు ముగ్గురు ఒక సెల్లు. అప్పటికి వాళ్ళ వయసు ఎంత? అప్పుడు నా వయసు వాళ్ళది. నాయుడు గారు నాకంటే, హరిబాబు నేను ఇద్దరు ఒకే వయసు. నాయుడు గారు నాకంటే 3 ఏళ్ళు ఎక్కువ. అయితే ఏంటంటే అప్పటికి ఆ ఉద్యమంలో తెన్నేటి విశ్వనాథం గారు, సర్దార్ గౌతులచ్చన్ గారు, సుంకర సత్యనారాయణ గారు, వీళ్ళ సహాయచర్యం లభించడం వల్ల ఏమైందంటే ఒక విధమైనటువంటి ఒక పరిణితి. అంటే అప్పుడు కాంగ్రెసేతర విద్యార్థుల నాయకులంతా ఒకవైపు, కాంగ్రెస్ విద్యార్థి నాయకుల వైపు. అదృష్టవశాత్తు నేను కాంగ్రెసేతర విద్యార్థి నాయకుల్లో పడ్డా. అప్పటికే హరిబాబు గారు, వెంకయ్యనాయుడు గారు యూనివర్సిటీ లీడర్స్, నేను గుడివాడ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిని. సో అలా ఏమైపోయిందంటే ఒక విధమైనటువంటి ఆ వరవడిలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ జయప్రకాష్ నారాయణ ఉద్యమం రావటం. జయప్రకాష్ నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన సంఘర్ష సమితి అని 1974 ఎమర్జెన్సీలో 1974లో ఆయన సంఘం వేశారు. వెంకయ్యనాయుడు గారు దానికి కన్వీనర్. దాంట్లో ఉన్న 9 మంది సభ్యుల్లో నేను ఒకడిని, హరిబాబు గారు కూడా ఒక సభ్యుడు, ఏవిఎల్ నరసింహారావు ఒక సభ్యుడు. అయితే ఏమైందంటే అప్పటికే ఈ పెద్దలందరితో తిరగటం, మా నాన్నగారు చిన్నప్పుడే నేను ఎస్ఎల్సి అయిపోయేటప్పటికే BAతో సమానమైనటువంటి రాష్ట్ర భాషా ప్రవీణ్ అనే పరీక్షను పాస్ చేయించి, అంటే చదివించారు ఆయన హిందీ భాషను పెట్టి. దాంతో ఏమైంది, ఆంధ్రోద్యమం సందర్భంగా ఉత్తర భారతదేశం నుంచి వచ్చేటువంటి వాజ్పేయి గారు, అద్వానీ గారు, పిలువు మోడీ, తర్వాత చరణ్ సింగ్ గారు, రబీరై, మధులిమయ్యే, లాడ్లీ మోహన్ నిగమ్, ఇటువంటి ఉత్తరాది నాయకులు ఎవరో ఆంధ్రప్రదేశ్కి వచ్చినా సోషలిస్ట్ నాయకులు, అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు అందరూ రావటం, ఆ నాయకులు చేసేటువంటి ఆంగ్ల హిందీ ప్రసంగాలకి నన్ను అనువాదకుడుగా లచ్చన్న గారు, విశ్వనాథ్ గారు సజెస్ట్ చేసి భాష వచ్చేది ఎవరికి రాదు. లచ్చన్న గారు నన్ను కారులో ఎక్కిస్తున్నాడు. ఇప్పుడులాగా గన్మ్యాన్లు, ప్రోటోకాల్, లైట్ కారు లేవు. లచ్చన్న గారు వచ్చిన నాయకుడు పక్కన కూర్చునేవాడు, నేను ఆ డ్రైవర్ పక్కన కూర్చునేవాడిని, ఆ ఊళ్ళ పడి వెళ్ళిపోతా ఉన్నాడు. దాంతో ఏమైందంటే పెద్దల సాంగత్యం నాకు చిన్న వయసులో లభించడంలో తప్పు జరగకుండా ఉండేటువంటి
వ్యవహారం నడిచింది, తప్పుడు మార్గంలో వెళ్ళకుండా అనుకుందాం. కరెక్ట్ అంతే. తర్వాత ఏదన్నా అప్పుడప్పుడు కొంచెం ఏదన్నా నేను చిలిపి ఫోన్లు అట్లాంటి ఏదన్నా ఉన్నా చేసినా కానీ నాయుడు గారు వెంకయ్యనాయుడు గారు ట్రిమ్ చేసేవాడు, చాలా ఆప్యాయంగా మందలించేవాడు. హరిబాబు ఏమో తన ప్రవర్తన ద్వారా చిరునవ్వు మనకి ఎందుకు అయ్యాయి అని చెప్పి పెద్ద మనిషి తరహాగా ఉండేవాడు. సరే యలమంచిలి శివాజీ గారు, తర్వాత మన శంకర సత్యనారాయణ గారు, వడ్డే శోభనాథ్ గారు రోజు విజయవాడలో గుంటూరులో అందరితో కలిసి ఉండటంతో ఒక విధమైనటువంటి తెలియనటువంటి ఒక పెద్దరికం వచ్చేసింది. అందుకని పెద్దరికం వచ్చింది, చిలుపు పనులు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. సో అట్లా కొంచెం లైన్లో పడిపోయాను. జైల్లో ఎంతకాలం ఉన్నా? ముషీరాబాద్ జైల్లో వాళ్ళతోటి 2 months. తర్వాత ఎమర్జెన్సీలో ఏం చేశారంటే వాళ్ళనేమో సెంట్రల్ జైలు తీసుకెళ్లిపోయారు. నన్నేంటి ఇప్పుడు ఊళ్ళోకి రౌడీ షీటర్ లాగా ఊళ్ళోకి ఏ కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రి వస్తున్నా, మరి కేంద్ర మంత్రి లోపలేసేవాళ్ళు. అట్లా మొత్తం కృష్ణా జిల్లా మొత్తం మీద ఒక 7 మంది సెలెక్ట్ చేసుకున్నారు. నన్ను తీసుకెళ్తాం తెల్లదనం ఇంటికి వచ్చి ఆ పోలీస్ జీబు తీసుకెళ్ళి గొడ్లలేరు పోలీస్ స్టేషన్ లో, కౌతరం పోలీస్ స్టేషన్ లో పెట్టాం. మళ్ళీ ఆ మినిస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెట్టాం. ఇట్లా చేసేవాళ్ళు. వాహన సౌకర్యం వాళ్ళే కల్పించారు. అయితే అప్పుడు నాకు వచ్చినటువంటి సౌకర్యం ఏంటంటే ఆ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి కొన్ని కరపత్రాలు మిగతా టైంలో ఖాళీగా ఉండేవాడు. ఆ కరపత్రాలు అవన్నీ కూడా కేంద్ర కార్యాచరణ సమితి చెప్పి ఢిల్లీ నుంచి పంపించేవాడు. వాటిని మళ్ళీ తెలుగులోకి అనువాదం చేసి అప్పుడు ఈ రాలా ఇంకా మన దాని ఏమంటారు స్కానింగ్ రాలేదు. అప్పుడు ఏం చేసేవాళ్ళం, మన కార్బన్ పేపర్ కాపీ తీసి ఏలూరు పంపించడం, లేకపోతే అనకాపల్లి తీసుకెళ్లి ట్రైన్లో ఇవ్వటం, ఇట్లాంటి పనులన్నీ చేసి చేయడం జరిగింది. సో అట్లా అయిపోయిన తర్వాత ఎమర్జెన్సీ తర్వాత 1977లో శోభనాథ్ కృష్ణా జిల్లా జనతా పార్టీ అధ్యక్షుడు, నేను కృష్ణా జిల్లా యువజనతా అధ్యక్షుడు. అప్పుడు ఏం తీర్మానం చేశారంటే జిల్లా పార్టీ అధ్యక్షుడికి, జిల్లా యూత్ అధ్యక్షుడికి ఎక్కడో చోట అసెంబ్లీ సీట్ ప్రొవైడ్ చేయాలని చెప్పి 1978 అసెంబ్లీ ఎలక్షన్ 78లో అప్పుడు తుమ్మల చౌదరి గారు, శంకర సత్యనారాయణ గారు నన్ను పిలిచి లక్ష్మి వైఎల్పీ నీ పరిస్థితి ఏంటన్నారు. సార్ 8 మంది కుటుంబ సభ్యు పిల్లలు, నేను పెద్దవాడిని, నా తర్వాత మా తమ్ముడు, తర్వాత 4 చెల్లెళ్ళు, మా నాన్నగారు మా అమ్మ వీధిబడి ఆహారం, కాబట్టి నేను ఉద్యోగం చేసుకుంటే గౌరవంగా బతుకుతా. ఇప్పుడు నేను కనుక రాజకీయాల్లోకి వస్తే ఎవరి సంచులో మొయ్యాలి, నా బోయిలో నేను మోంచలేను, నా రైలు టికెట్ నేను కొనుక్కోలేను, నా టికెట్ నేను కొనుక్కోకుండా నా బోయిలో నేను చెప్పితే ఎవరి సంచులో ఎవడ భావాలు మోయాలి తప్ప నాకు కుదరదండి అని చెప్పని నందిగామలో నేను వెళ్ళిపోయాను, హిందీ లెక్చర్ వెళ్ళిపోయాను. అయితే దురదృష్టం ఏం జరిగిందంటే, ఇది మన పిల్ల తెచ్చిన పురిటి వాసన బాగాలేదని చెప్పని మారానండి, నేను మారాను, నువ్వేం మారవాలి అని చెప్పి అన్నట్టు 1978 ఎన్నికల్లో రాజనారాయణ గారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చాడు. అప్పుడు మాకు నందిగామ కాన్స్టిట్యున్సీ నుంచి మా కాలేజీ ప్రెసిడెంట్ అడిసిమిల్లి సూర్యనారాయణరావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, రెడ్డి కాంగ్రెస్ తరఫున. మొక్కపాటి వెంకటేశ్వర జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు. రాజనారాయణ హెలికాప్టర్లో వస్తున్నాడు, రాజనారాయణ హిందీలోనే మాట్లాడతాడు, కాబట్టి అతను ఉపన్యాసం ట్రాన్స్లేట్ మన వైఎల్పీ ఉన్నాడు కదా అని లచ్చన్న గారు, శంకర సత్యనారాయణ గారు చెప్పారు. సరే మా కాలేజీ కమిటీ ప్రెసిడెంట్ ఇంకా రెడ్డి కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీ మొక్కపాటి సో వేదిక మీదకి వెళ్ళాం. వెళ్తే అక్కడ హెలికాప్టర్ చెడిపోయింది మన ఈ ఊరి దగ్గర, ఏలూరు దగ్గర ఒక కాన్స్టిట్యున్సీలో, దెందులూరు కాన్స్టిట్యున్సీలో. కాబట్టి ఆయన బై రోడ్డు వస్తున్నాడు, కాబట్టి ఉపన్యాసాలు అంతమంది ఉన్న నాయకులు లోకల్ లీడర్స్ అన్నారు. సో శంకర సత్యనారాయణ గారు కలిసి నువ్వు కూడా వదిలన్నాడు. వదిలంటే మనకి అప్పుడు దొరకదు కదా, ఏమంటే ఈ మన సూర్యనారాయణ గారు మంచి క్యాండిడేట్ కాదు, కాలేజీ మైక్లు కాలేజీ యాజమాన్యం సిబ్బందిని వాడుకుంటున్నాడు ఎలక్షన్లో, ఆయన ఓట్లు వేద్దాం వాడు ఉపన్యాసం ట్రాన్స్లేట్ చేసి రావచ్చు కదా, ఆ ఉపన్యాసం చేస్తే అప్పుడు ఏమైందంటే కరెక్ట్గా ఎలక్షన్స్ అయిపోగానే నీ ఉద్యోగం తీసేం పొమ్మన్నారు. అప్పుడు ఆంధ్ర లయలా కళాశాలలో మళ్ళీ ఒక పోస్ట్ ఖాళీగా ఉండటం, నన్ను ఆ పోస్టుకి రమ్మని అడగటం, ఇంటర్వ్యూ చేయటం. అప్పుడు ఏం జరిగింది, 29 మంది అభ్యర్థులు వస్తే 7 డాక్టరేట్లు ఉన్నారు. నేను అప్పుడు లేదు, ఇంకా నేను ప్రైవేట్గా రీసెర్చ్ చేస్తాను ఆంధ్ర యూనివర్సిటీలో. చేస్తా ఉంటే సెలక్షన్ అయిపోయింది. ఒక 7 సెలెక్ట్ చేసి క్లాస్ పాఠాలు తీసుకోమని ఆంధ్ర లయలా కళాశాల 7 రోజులు పాఠాలు చెప్పిన తర్వాత నన్ను సెలెక్ట్ చేసుకుంటే ఐజాక్ అని చెప్పని నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసరు, ఆయన నాగార్జున యూనివర్సిటీ తరపున ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఈ సెలక్షన్కి వచ్చాడు. ఆయన అన్నాడు, నాకు డాక్టరేట్ షెడ్యూల్ ఉంటే మీరు అతను కట్టేస్తారన్నాడు. అప్పుడు ఫాదర్ ఫ్రాన్సిస్ అని చెప్పని, అవర్స్ ఈజ్ ఏ మైనారిటీ ఇన్స్టిట్యూషన్, మీ రిజర్వేషన్లో మీ రూల్స్ చెల్లవు, ఐ వాంట్ ఏ టీచర్ టు మై స్టూడెంట్స్ నాట్ ఏ డాక్టరేట్ అని నాకు ఇచ్చాడు. తర్వాత ఆయన నాకు చెప్పాడు, ఫాదర్ పిలిచి, నువ్వు పాఠం బాగా చెప్తున్నావు, నేను సెలెక్ట్ చేసుకున్నావు అంటే, ఎలా ఫాదర్ అన్న అంటే, ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి పాఠం చెప్పిన 7 రోజుల్లో మిగతా 7 చెప్పారు కదా, మాకు ఈ ఫాదర్స్గా ట్రైనింగ్ అయ్యేటువంటి బ్రదర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు నేను సర్టిఫై చేశారని చెప్పి చెప్పాడు. అట్లా లయలా కళాశాల 5 సంవత్సరాలు పనిచేసి వాళ్ళని కూడా మెసరేజ్ చేసి మాటలతో పాఠం చెప్పడమే. మా అమ్మ నాన్న టీచర్లు, నేను ఎస్ఎల్సి అయిపోయేటప్పటికి ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర భాష పిల్లలకి హిందీ ప్రైవేట్లు చెప్పుకుని ఆ డబ్బులతో నేను కాలేజీ ఫీజు కట్టి వచ్చా. అప్పుడు కుటుంబం చెప్తే పేదరికమే, అయ్యో దుబ్బర దారిద్ర్యం, చెప్పకూడదు అంటే ఎందుకు చెప్పకూడదు, సిగ్గేముంది నాకు.
7 పిల్లలుంటే ఒక్కో రోజు కిలో బియ్యం 25 పైసలు అయితే దానికి కూడా డబ్బులు లేకుండా పస్తున్న రోజులు నాకు గుర్తున్నాయి. అంటే మా అమ్మమ్మ టీచరు, అప్పటికి ఆవిడ రిటైర్ అయిపోయింది. మా అమ్మమ్మ టీచరు, ఆవిడ రిటైర్ అయిపోయింది. ఆవిడ తండ్రి జీతాలు తక్కువ అంటే రిటైర్ అయిపోయింది. అప్పుడు 15 రూపాయలు పెన్షన్ వచ్చేది. ఆవిడికి 2 ఆడపిల్లలు. మా పెద్దమ్మ హిందీ పండిట్, ఆవిడికి మగపిల్లలు లేరు. మా అమ్మకి మగపిల్లలు లేరు, మా అమ్మమ్మ మగపిల్లలు లేరు. సో నేను మొత్తం కుటుంబం మొత్తం మీద ఆ ఫ్యామిలీలో అప్పుడు టీచరు, ఆవిడ ఊళ్ళో పెద్దరికి ఆహారం, ఈడుపుగల్లు, కృష్ణా జిల్లా ఈడుపుగల్లు. అప్పుడు లక్ష్మణ గారు మనవడం అని చెప్పని మా తాతగారి పేరు లక్ష్మణ గారు అయితే లక్ష్మీప్రసాద్ పేరు పెట్టుకుంది. నేను ఆవిడ దగ్గరే పెరిగి అప్పటికి ఆవిడ రిటైర్ అయిపోవటం, మా పెద్దమ్మ చనిపోవడంతో ఇక పేదరికం ల్యాండ్ అయిపోయింది. సో దాంట్లో నుంచి వచ్చే కాబట్టి నన్ను ప్రపంచంలో ఏ శక్తి అప్పటి నుంచి భయపెట్టేది కాదు. ఎంతానికి తిండి లేని పస్తులు ఉన్నది అనుభవం. ఇంకేముంది అల్టిమేట్, అది అదే మన చేతిలో నేను. అందుకని అయితే నేను యూనివర్సిటీలో ఉద్యోగం రాగానే 1985లో యూనివర్సిటీకి వెళ్ళా. అప్పటికే నాకు ఈ ఆంధ్ర స్టేషన్కి ఎమర్జెన్సీకి మధ్యలో, ఈ రాజకీయాల మధ్యలోంచి నా జీవితాన్ని మలుపు తిప్పి క్రమశిక్షణకి నాకు పునాదులు వేసిన వాళ్ళు వెంకయ్యనాయుడు గారు, హరిబాబు అయితే నేను నా జీవితం మలుపు తిట్టడానికి కారణం 3 హిందీ మాస్టర్లు. ఒకళ్ళు ఆంధ్రనాలంద గుడివాడలో పనిచేసిన కొచ్చెరకోట వెంకట సుబ్బారావు గారు, మంచి కథ కూడా అయినప్పుడు. 2 ఆయన బండ్లమూడి ఆంజనేయ గారు, గుడివాడ అఖిల నాగేశ్వర కళాశాలలో ఆయన విభాగాధ్యక్షుడు. 3 ఆయన డాక్టర్ ఆదేశ్వరరావు గారు, 84 సంవత్సరాలు. ఆయన బైరాగ్ గారికి శిష్యుడు. బైరాగ్ గారు హిందీ చందమామకి ఎడిటర్గా చేశాడు, వ్యవస్థాపక సంపాదకుడు. అంతేకాకుండా హిందీ తెలుగు భాషల్లో అద్భుతమైన కవి బైరాగి. ఆయన శిష్యుడు ఈయన డాక్టర్ ఆదేశ్వరరావు గారు. ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీలో 500 మంది ఎంఏ హిందీ పరీక్షలు రాస్తే ఒక యూనివర్సిటీ 2nd, 1st క్లాస్ వచ్చినటువంటి తొలి తెలుగువాడు ఆదేశ్వరరావు గారు. ఆయన ఏం చేశాడంటే నాలో ఉన్న ఈ తెలుగు లిటరేచర్ పట్ల ఉన్న ప్రేమ ఇదంతా కూడా చూసి హిందీ లిటరేచర్ పట్ల ఆయన నన్ను హక్కును చేర్చుకుని జాగ్రత్తగా గైడ్ చేశారు. లైన్ రూట్ మార్చాడు. అంటే ఇది పట్టించాడు, ఇది కవిత్వం అనేటువంటి బైరాగ్ కవిత్వం సాహిత్యం వైపు మళ్ళీ దాంట్లో రుచి చూపించాడు ఆయన. అప్పటి నుంచి ఇక వ్యాసాలు రాయటం, ఈ పుస్తకాలు రాసుకోవటం అంతే. ఆయన ఒకటే మాట చెప్పాడు, యూనివర్సిటీలో మనం ఉద్యోగం చేస్తున్నామంటే మనకు రోజు 2 గంటల పాఠం చెప్తాం, ఒక అద్భుతమైన లైబ్రరీ మనకు అందుబాటులో ఉంది, అద్భుతమైన జీతం ఇస్తున్నారు, ఒక గది, ఒక లెక్చర్కి, రీడర్కి, ప్రొఫెసర్కి ఒక గది, అందులో సపరేట్ హిందీ భవన్. మాకు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిస్తే మనం కొత్త విషయాలను పరిశోధన చేసి పిల్లలకి చెప్పకపోతే మనకి ఎట్లాగా అనేటువంటిది ఆత్మతృప్తి కోసమైనా చేయాలి. అప్పుడే కొత్త సత్యనారాయణమూర్తి గారు, రాధాకృష్ణన్ తర్వాత దిగ్ధంతుడైనటువంటి మన తత్వశాస్త్రంలో ఆయన, అదేవిధంగా మన కోనేరు రామకృష్ణారావు గారు, సైకాలజీ అండ్ పారాసైకిల్, ఆయన వైస్ ఛాన్సలర్ ఉండేవాడు. తర్వాత అక్కడి నుంచి మన బోడేపూడి ప్రసాదరావు గారు, అట్లాగే కె వెంకటేశ్వర్లు గారు, ఓ పక్కన కేవీ శివయ్య గారు, దిగ్ధంతులైన వాడంతా కూడా ఆఖరి తరం ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క స్వర్ణయుగం అనేటువంటి దాంట్లో ఉన్న ఆఖరి తరం అంతా అప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఉన్నారు. అది కంటిన్యూ అవుతూ వచ్చింది. సో అట్లా సాహిత్యం వైపు మళ్ళాను. కొత్తగాడు కాస్త రాతగాడు అయిపోయాడు, లేకపోతే ఆ ఉపన్యాసాలు చెప్పుకుంటూ తర్జుమాలు చేసుకుంటూ అది అయిపోయేది. అంతే, అదే అట్లా జరిగిపోతూ ఉండేదేమో. అంతే అట్లా జరిగింది. అయితే నేను గమనించింది ఏంటంటే, నాకు ముందు హిందీ రంగంలో ఉండి రచనలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆరేపూడి రమేష్ చౌదరి, బాలశివరెడ్డి గారు, తరువాత పుల్లయ్యారావు గారు, ఆదేశ్వరరావు గారు, కన్నరాజశేషగిరావు గారు, సుందర్రెడ్డి గారు, దుర్గానంద్ గారు, తర్వాత రాపర్తి సూర్యనారాయణ గారు, ఇటువంటి వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళు హిందీ అధ్యయనం చేసి, బైరాగ్ గారి అంతా చేసి హిందీలో కవిత్వాలు రచనలు చేశారు. అయితే దోబీకా కుత్తా నా ఘర్కా నా ఘాట్గా అంటే రెంటికి జడ్డ రేవడం, వీళ్ళు హిందీలో రచనలు చేయటం వలన ఇక్కడ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి వీళ్ళు ఎందుకు రాస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. వింధ్య పర్వతాలు దాటి ఉత్తర భారతీయులేమో వీళ్ళ సాహిత్యాన్ని అంగీకరించి నెత్తిన పెట్టుకోవట్లేదు. ఏం చేయాలి వీళ్ళు? అమ్మా కొంప మునిగిందని అనుకున్నాను. మనం కూడా ఈ మార్గంలోకి వెళ్ళిపోతే మన పని ఇదే. అది ఏం చేయాలి, దీంట్లో నుంచి బయటపడాలంటే ఏం చేయాలని చెప్పని ఆలోచిస్తే నాకు ఒక మంచి ఆలోచన తట్టింది. మనం అవసరానికి తగినటువంటి సాహిత్యాన్ని సృష్టించాలి. అదేవిధంగా ఆదాన్ ప్రదాన్ అనేటువంటి కార్యక్రమం కొద్దిగా మోటూరు సత్యనారాయణ గారు మొదలుపెట్టారు. దాన్ని నేను మాస్టర్ చేశాను. అంటే ఇచ్చి పుచ్చుకోవటం, తెలుగు వాళ్ళకి అవసరమైనటువంటి హిందీ సాహిత్యాన్ని ఇటు తీసుకురావడం, అదేవిధంగా మన తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి ఏ విషయం గురించి సరే పుస్తకాలు రాసి అటు తీసుకెళ్ళడం. మొత్తానికి కొంచెం లౌక్యంగా వెళ్ళావు అక్కడ, అటువైపు బతకడానికి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంతే. ఏమంటే ఇప్పుడు వాళ్ళ సాహిత్యాన్ని తీసుకురావడం వల్లనే కదా ఈ తర్జుమాను వాళ్ళు ఆమోదించింది, అంతే. లేకపోతే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కదా. లేదు. తర్వాత ఎంత బాధ వస్తుందంటే, బైరాగి అద్భుతమైనటువంటి కవి,
मानवता है यहाँ कहाँ अरे यह गूंगे पशुओं की जमात है हाँ सज धज कर कहीं जा रही जिंदा लाशों की बरात है అని హిందీ సాహిత్య రంగంలో ఉన్నటువంటి ప్రగతివాది కవిత్వం, ప్రయోగవాది కవిత్వం కానివ్వండి, లేకపోతే భావ కవిత్వం మనం చెప్పేటువంటి ఛాయావాది కవిత్వం కానీ వీటినన్నింటినీ మించి ఉన్నత శిఖరాల్లో ఉన్నాడు. అటువంటి బైరాగ్ గారు కానీ, ఆయన శిష్యుడైనటువంటి మా గురువుగారు ఆచార్య ఆదేశ్వరరావు కానీ, పంకలగాదో బాహోమ్మే ఉడు జామోమై నీలగగనమే లేకర తుజుకో ప్రాణోమ్మే స్వర్గంగాకే అమియధారమే స్వర్ణ తరీపర సోజాయంగే నందన వనకే కుసుమ కుంజమే పరవశ హోకర కోజాయంగే. ఇది ఆదేశ్వరరావు గారు రాశారు. అయితే వీరిద్దరు పేర్లు చెప్పకుండా మనం ఉత్తర భారతదేశంలో కనుక ఈ కవిత్వం వినిపిస్తే అరే నచ్చాలే వాహ్ వాహ్ అంటారు. ఎప్పుడైతే పేరు చెప్పా తెలుగాళ్ళ అనేటువంటి ఒక తులకం భావం. వాస్తవానికి మా మాస్టర్ ఆదేశ్వరరావు గారు బెల్జియంలో ఆనరీ పోస్టులు ఉన్నప్పుడు 3 సంవత్సరాలు ఉంటే వాజ్పేయి గారు పార్లమెంటరీ కమిటీ సభ్యుడికి వెళ్ళి 2 days అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు మరి ఆయన పార్లమెంటరీ పార్టీలో మన విపక్ష నాయకుడు, మంచి కవి, మరి ఈయన ఎంటర్టైన్ చేయాలంటే ఎవరిని తీసుకురావాలి? ఈయన తాగడో తినడో ఈ పిచ్చివాళ్ళంతా లేదు కదా, ఈయన ఉంటే పర్సనల్గా. అందుకని ఏం చేస్తారు, ఇక్కడ కవి గారు ఉన్నారని చెప్పి మా మాస్టర్ని తీసుకెళ్ళారు. అప్పుడు మా మాస్టర్ బైరాగ్ గారి కవిత్వం, ఆయన కవిత్వం వినిపిస్తే ఇంత గొప్ప సాహిత్యం ఉందా ఇదని చెప్పని ఆయన అనుకోవడం, తర్వాత నన్ను తీసుకెళ్ళి ఆయనకి పరిచయం చేయటం, ఇదంతా కూడా అట్లా జరిగింది. కానీ అసలు ఆంధ్ర వాళ్ళకి హిందీ మీద ఆసక్తి ఉండేది కాదు. లేదు, అంటే దక్షిణ భారతదేశంలో మొత్తం 4 రాష్ట్రాల్లో తెలుగు వాళ్లే హిందీని ఎక్కువ చదువుకున్నారు. దానికి కారణం ఏంటంటే గాంధీ గారు రచనాత్మక కార్యక్రమాలలో హిందీ ప్రచారం అనేటువంటి దాన్ని ఒక అంశంగా చేర్చాడు. అప్పుడు హిందీ నేర్చుకోవడం అనేది వయోజన విద్య ద్వారా ఆశ్రమాలు స్థాపించి, వాస్తవానికి పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం చేరదామని చెప్పని హయగ్రీవాచార్య గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆయన లిస్ట్ ఇచ్చాడు, వీటిల్లో నువ్వేం చేస్తావు టిక్కు పెడితే నేను కాంగ్రెస్ సభ్యత్వం ఇస్తాను. ఏమిటయ్యి, హరియానా వాళ్ళ సేవ చేయటం, లేకపోతే పాఠాలు చెప్పడం, రాత్రి పాఠశాల నిర్వహించడం, కద్దరమ్మటం, నెత్తిని మోసుకెళ్ళి హిందీ ప్రచారం ఉంటుంది. ఎమ్మటి ఈయన చూస్తున్నాడు, ఇదే తేలిగ్గా ఉంది. హిందీ ప్రచారం ఉండేది అప్పుడు. ఆ హిందీ ప్రచారానికి వ్యతిరేకంగా ఉద్యమం సాగింది కదా ఇక్కడ. తర్వాత జరిగింది స్వాతంత్రోద్యమంలో భాగంగా. అది ప్రారంభ దశలో మద్రాసు వాళ్ళు కానీ, తమిళనాడు వాళ్ళు, లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వచ్చినప్పుడు కొద్దిగా మన ఆంధ్రప్రదేశ్లో ఊరిని కేకలేశారు తప్ప ఆ గాలికి వాస్తవానికి మన వాళ్ళు చాలా బాగా హిందీ నేర్చుకుని హిందీలో అధ్యయనం చేసి అంతా కూడా చేశారు. అందుచేత ఏంటంటే మనం ఎక్కడైతే గ్యాప్ ఉందో, మీకు చాలా హాస్యంగా ఉంటే చెప్తే, నాకు పద్మశ్రీ వచ్చినప్పుడు కొంతమంది వీడికి పద్మశ్రీ ఏంటి అనుకున్నారు, మళ్ళీ పద్మభూషణ్ ఏం అర్థం కాల అనుకున్నారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే నేను రిజర్వ్డ్ క్యాండిడేట్ని ఉత్తర భారతదేశానికి, ఏ హిందీ మ్యాన్ ఫ్రమ్ సౌత్. ఓహో, అదొకటి ఉందా? అదే మరి మనం కార్నర్ షాట్స్ మనం దేని పనికి వస్తాం ఎత్తుకోవాలి కదా. దక్షిణ భారతదేశానికి చెందినటువంటి ఒక హిందీ వాడు వీడు, కాబట్టి వీడిని కనుక మనం గౌరవిస్తే మనకి హిందీ వాళ్ళ పట్ల మన పట్ల దక్షిణ భారతంలో కూడా కొంచెం అంటుకుంటుంది, ప్రమోట్ చేసినట్టు ఉంటుందని. సో ఇట్లా ఈ ఆదాన్ ప్రదాన్ చూసినప్పుడు మరి మనం బతకాలంటే ఏం చేయాలి? అప్పుడు మనకి అయ్యప్ప స్వామి దీక్షప్పుడు ఈ బట్టల కొట్లంతా కూడా అయ్యప్ప స్వామి బట్టలు ఎలా తీస్తారు బయట, మిగతా లోపల రకరకాల దీక్షలు వచ్చినాయి, ఏ దీక్ష వస్తే ఆ దీక్ష పెడతారు. అట్లా నేనేం చేశానంటే వాళ్ళకి అవసరమైన సాహిత్యం ఎందుకు చదవాలి, తెలుగువాడు రాసిన హిందీ సాహిత్యాన్ని ఎందుకు చదవాలి? వాళ్ళకే కవులు నవలాక రచయితలు ఉంటాయి. అందులో హిందీ అంటే ఒక రాష్ట్రం భాష కాదు, 6-8 రాష్ట్రాల భాష, దేశ భాష. అప్పుడు తమస్ అనేటువంటి టీవీ సీరియల్లో భీష్మ సహాని గారు రాసినటువంటి నవలకి హిందీలో మనకి గోవింద నిహలాని గారు టీవీ సీరియల్ చేశాడు. అది దూరదర్శన్లో ప్రచారం చేస్తే అప్పుడు ఒక వర్గానికి చెందినటువంటి కొంతమంది ఆ దూరదర్శన్ స్టేషన్ పాల్గొట్టారు. అందులో ఏదో ఉందో ఏమీ లేదు, అందులో ఏదో చేశారు. అప్పుడు వెంటనే నేను ఆ తమస్సు పుస్తకం పట్టుకుని భీష్మ సహాని గారి ఫోన్లో మాట్లాడి 22 రోజుల్లో ఆ నవల ట్రాన్స్లేట్ చేస్తే నాకు శివలంక రాధాకృష్ణ గారు నన్ను చాలా ఆప్యాయంగా చూసేవాడు. ఆయన వెంటనే సీరియల్గా వేసాడు. తమస్సు అప్పుడు తెలుగు వాళ్ళంతా చదివేశారు. ఆ 1980 ఆ ప్రాంతాల్లోనే నాకు ₹1,00,000 ఆ పుస్తకం మీద వచ్చినాయి. అంటే అవసరానికి తగిన పుస్తకాన్ని. అప్పుడే నారాయణ రెడ్డి గారి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. అప్పుడు వెంటనే ఎవరి నారాయణ రెడ్డి గారి పేరున్నారు, కానీ నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో కవిత్వంలో లోతులు వాళ్ళకి హిందీ వాళ్ళకి తెలియదు చాలా మందికి. అప్పుడు జ్ఞానపీఠ పురస్కార విజేత నారాయణ రెడ్డి అని హిందీలో పుస్తకం రాశారు. ఏమంటే అది అమ్ముడుపోయింది. అంటే అవసరానికి సాహిత్యాన్ని. అట్లాగే వైచారి ఇప్పుడు ఈ రామజన్మభూమి ఈ గొడవంతా జరుగుతున్నప్పుడు నాకు జార్జ్ ఫెర్నాండెస్ గారు ఫోన్ చేసి మన మాధవరావు అని చెప్పని ఎమ్మెల్సీ చేశాడు కావాల నుంచి. ఆయన ద్వారా కబురు పంపించి కవిరాజు త్రిపుణేని రామస్వామి చౌదరి అని ఆయన రామస్వామి నాయకులాగా ఆంధ్రదేశంలో ఉన్నాడంట, ఆయన సాహిత్యం ఇట్లా రాశాడంట, శంభుకోద కూని అనే నాటకాలు రాశాడంట, మరి ఇది ఎట్లా కుదురుతాయి అన్నాడు. వెంటనే నేను మా మాస్టర్ ఏమో కూని నేను శంభుకోద ట్రాన్స్లేట్ చేసి కవిరాజు త్రిపుణేనికే దో పౌరాణిక నాటకం అని చెప్పని పంపిస్తాం. అది మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళిపోయింది. అది అయిన తర్వాత వైచారి ఆయన మన సెంటనరీ వచ్చింది కవిరాజు గారిది.
అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండి దోణప్ప గారు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉండి ఈ సెంటనరీ హిందీలో బుక్ వేయమన్నా. అప్పుడు వెంటనే నాకు గౌరవించారు. వైచారిక క్రాంతికి అగ్రదూత్ కవిరాజ్ త్రిపుణేని అని చెప్పని ఆయన పుస్తకం రాశాం. అయితే ఏంటంటే ఈ రాసినప్పుడు చాలా ఇబ్బందులు ఏమవుతాయంటే, వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపు పూసిపోదుము మెడన వైతును పూలదండలు భక్తితో అంటే అంతవరకు దేశభక్తి స్వాతంత్రోద్యమం బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఆయన స్వజాతీయ భారత జాతీయ అభిమానంతో పాటు స్వరాష్ట్రము స్వప్రాంత అభిమానం కూడా. బ్రహ్మపురం మందేరా పర్లాకిమిడి మందేరా కాదని వాదుకు వస్తే కటకందాకా మందేరా, బెంగుళూరు మందేరా బళ్ళారి మందేరా కాదని వాదుకు వస్తే కన్నడమర్థం మందేరా, చెన్నపట్టణం మందేరా చెంగల్పట్టు మందేరా కాదని వాదుకు వస్తే తంజావూరును మందేరా అని చెప్పని తెలుగు వాళ్ళు ఎంత విస్తరించనేది రాశాడు. మరి ఇది రాసినప్పుడు దీన్ని హిందీలోకి అనువాదం చేసి మళ్ళీ ఆ కింద ఫుట్ నోట్ ఇవ్వాల్సిన పరిస్థితి అనమాట. అంటే వాళ్ళ క్లారిటీ లేకపోతే వాళ్ళు అంగీకరించరు నేషనల్ మార్కెట్లో. సో అట్లా ఆ విధంగా మనం చూసుకుంటూ పోయి ఇప్పుడు అందులో కూడా నేను చేసినటువంటి పరిశోధన గ్రంథం కూడా మా మాస్టర్ చాలా జాగ్రత్తగా అబ్బాయి తులసిదాస్ గురించి, సూరదాస్ గురించి, ప్రేమ్చంద్ గురించి, మహాదేవ్ వర్మ గురించి వందల పుస్తకాలు వచ్చినాయి. వాళ్లే పోటుగాళ్ళు ఉన్నారు అక్కడ, మనం రాసేది ఏంటి ఎవడ పట్టించుకోడు, నీకు ఏచనైతే వస్తుంది. అట్లా కాకుండా నువ్వు శాశ్వతంగా నిలబడేటువంటి ఒక వర్క్ చెప్తాను, నువ్వు పరిశోధన చేసి చేయగలవా ఏంటంటే హిందీ కవితాకో ఆంధ్రోంకి దేన్ అంటే హిందీ కవిత్వ వికాసంలో తెలుగు వాళ్ళు ఏం చేశారు అన్నప్పుడు అసలు హిందీ ప్రచార ఉద్యమం, హిందీ నేర్చుకోవాలనేటువంటి ఆలోచన తెలుగు వాళ్ళకి ఎందుకు కలిగింది, అది పునాది. అక్కడి నుంచి ఎలా నేర్చుకున్నారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే మహాత్మా గాంధీ దక్షిణ భారతదేశంలో హిందీ ప్రచారం ప్రారంభించడానికి మోటూరు సత్యనారాయణ గారు మా అందరికీ చాలా పెద్దవాడు. ఆయన రాజ్యసభ మెంబర్ అయ్యాడు, తర్వాత పద్మభూషణ్ వచ్చి మా గుడివాడ పక్కన మోటూరు. ఒక విధంగా నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన పాఠం ఒకటి మాకు ఉంది. ఆయన చిన్నప్పుడే గాంధీ గారి ఆశ్రమానికి వెళ్ళి హిందీ నేర్చుకుని అక్కడి నుంచి రాజ్యసభ మెంబర్ అయ్యాడు. పద్మభూషణ్ అనేది ఎక్కడో కొడుతుందన్నమాట. అంటే అప్పుడు అనుకోలేదు, అది అబద్ధం అవుతుంది. అప్పుడు అనుకున్నానంటే ఎక్కడో కొడతా ఉంటుంది లోపల సబ్ కాన్షియస్లో. అది ఆయన ఏం చేశాడు, గాంధీ గారు చాలా జాగ్రత్త తెలుగులాడు. ఆయన హిందీ వాళ్ళని ఇక్కడికి పంపిస్తే హిందీ మా మీద రుద్దుతున్నారా అనుకుంటారా అని చెప్పని వాళ్ళ అబ్బాయిని దేవదాస్ గాంధీని హిందీ ప్రచారకుడిగా ఫస్ట్ బ్యాచ్ పంపించి, నువ్వు అక్కడ ఉన్నటువంటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీలో సంబంధించినటువంటి ఒక మన హిందీ భాష పట్ల కుతూహలం ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ఫస్ట్ బ్యాచ్ ఓన్లీ 1 year అని చెప్పాడు. ఆయన సంవత్సరంలోనే చక్కగా ఫస్ట్ బ్యాచ్ని తయారు చేశాడు. గాంధీ గారి అబ్బాయి దగ్గర హిందీ నేర్చుకున్నాం, హిందీ ప్రచారానికి అని చెప్పి ఈ బ్యాచ్ ఇంకొక బ్యాచ్ ఇట్లా మొత్తం బృందాలుగా ఈ 4 రాష్ట్రాల్లో వెళ్ళిపోయి హిందీ ప్రచారం చేశారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే హిందీ మాస్టర్ల మీద ఒక జోక్ ఉంది. ఈ దేవదాస్ గాంధీ గారు దక్షిణ భారతదేశానికి మొట్టమొదటి హిందీ అధ్యాపకుడికి వచ్చాడు. వచ్చాక ఉండాలి గాంధీ గారు పోయి ఎక్కడ ఉంటాడు మెడ్రాస్లో, రాజగోపాలాచారి గారు ఇంట్లో ఉన్నాడు. మరి ఇంట్లో ఉంటే ఖాళీగా ఉంటాడా, వాళ్ళ అమ్మాయి లక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందుకని హిందీ మాస్టర్లు జాగ్రత్త అని చెప్తుంటాం. అంటే ఈ కోణం కూడా ఉందన్నమాట. అంత సౌలభ్యం ఉంటుంది హిందీ మాస్టర్, ఖాళీ పెట్టుకుంటారు, ఖాళీ ఉంటుంది కాబట్టి. సో అట్లా చేసి నా ఒక బాధ ఏంటంటే, మనం జ్ఞానపీఠ పురస్కారం అత్యున్నత పురస్కారం నా విశ్వనాథ సత్యనారాయణ గారికి వచ్చింది, నారాయణ రెడ్డి గారికి వచ్చింది, రావురి భరద్వాజ్ వచ్చింది. ఎన్నేళ్ళు మన పక్కన రాష్ట్రాల్లో 7-8 వస్తామంటే దీనికి మనం ఎవరిని నిందించాలి, వాళ్ళని నిందించడానికి వీల్లేదు. ఎందుకని మన దగ్గర ఇంత గొప్ప సాహిత్యం ఉందని చెప్పని మనం వాళ్ళకి తెలియజేయాలి కదా. అంతేగా వాస్తవానికి విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆ పురస్కారం వచ్చినప్పుడు ఆయన రాసినటువంటి రామాయణ కల్పవృక్షాన్ని గురించి కానీ ఎలపావలూరి పాండురంగారావు అప్పుడు యూపీఎస్సీలో పనిచేస్తా ఉన్నాడు. ఆయన మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళలో మొట్టమొదటి హిందీలో డాక్టరేట్ వచ్చిన ఆయన మన ఐవి సుబ్బారావు ఐఏఎస్ వాళ్ళ నాన్నగారు, మహాపండితుడు ఆయన, సంస్కృతంలోను హిందీలో తెలుగులో కూడా. ఆయన రమాజీనికి చెప్పాడు, జ్ఞానపీఠ ఆవిడ చైర్మన్ చెప్పాడు, అమ్మా ఇట్లా విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా గొప్పవాడని చెప్పి అంటే అడిగితే అట్లా వచ్చింది. తర్వాత నారాయణ రెడ్డి గారికి వచ్చేటప్పటికి ఏమైందంటే మన భీమసేన్ నిర్మల్ గారు అని చెప్పని ఉస్మానియా యూనివర్సిటీలో హిందీ ప్రొఫెసర్, ఆయన పేరు భండారం భీమసేన జోష్యులు, భీమసేన్ నిర్మల్. ఆయన నారాయణ రెడ్డి గారి విశ్వంబర హిందీలోకి అనువాదం చేశాడు. ఆ హిందీ పుస్తకం అక్కడికి వెళ్ళటంతో ఆ కమిటీ వాళ్ళు చూశారు. అట్లా వచ్చింది. విచిత్రంగా ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో హిందీ మాట్లాడుతూ ఉంటారు, అంటే ఉర్దూ మిక్స్, కానీ ప్యూర్ హిందీ కాదు, ఉర్దూ మిక్స్. ఆంధ్ర ప్రాంతంలో ఎవరికి హిందీ రాదు, మాట్లాడలేరు, ఏదో ఒక మిక్స్ కూడింది కూడా మాట్లాడలేరు. ఇప్పుడంటే కాస్త హిందీ వచ్చిన మాట్లాడతారు తప్ప హిందీ రాదు మాట్లాడరు. హిందీ వచ్చిన అయితే గుప్పిడి మంది ఉంటారు, మీ సంఖ్య అంత కాదు నేనేది. అంటే యాజ్ ఏ హోల్గా ఆ ప్రాంత వాసులకి హిందీ భాషతో పరిచయం లేదు అసలు. మొన్నటిదాకా హిందీ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి కాదు. అందుకే వాళ్ళు రాజకీయాల్లో కూడా ఢిల్లీ స్థాయిలో రాణించేవాళ్ళు కాదు కదా. అవును. కానీ హిందీ భాషతో ఉర్దూ భాషతో పరిచయం ఉన్న ఇక్కడ వీళ్ళెవరు కూడా అంత గొప్పగా హిందీ సాహిత్యాన్ని వంట పట్టించుకోలేదు. ఎందుకని అంటే దాని రహస్యం ఏంటంటే
ఈ నిజాం పాలనలో ఉన్నటువంటి మహారాష్ట్ర ఇదంతా ఏరియా కర్ణాటక, మహారాష్ట్ర ఇక్కడున్న హిందీని దక్కినీ హిందీ అంటారు. దక్కినీ హిందీ. ఈ దక్కినీ హిందీ అదొక హిందీ సాహిత్యం, దానికి ప్రత్యేక స్థానం ఉంది. నువ్వు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న నాయకులు కూడా వాళ్ళు ఉర్దూ భాషలో హిందీ అంటే ఇప్పుడు ఏమవుతుంది, హిందీ భాష లక్నోకి వచ్చేటప్పటికి ఉర్దూలో కలిసిపోతుంది. అవును. అదే అలహాబాద్ వెళ్ళేటప్పటికి మొత్తం చేస్తే హిందీ ఉంటుంది. అదే మళ్ళీ బీహార్ వెళ్ళేటప్పటికి భోజ్పురి దాని ప్రభావంతో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉర్దూ మిక్స్డ్ హిందీ ఏదైతే దీంతో వీళ్ళు మాట్లాడేసి అక్కడ వెళ్ళిపోవడం కాదు, వాళ్ళు ఏ స్థాయి గెలిపారంటే ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్స్ వెళ్ళిపోయి జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రులు అయ్యారు. అయితే ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో హిందీ రాపోవడంతో పిననేని కోటేశ్వరరావు లాంటి వాళ్ళు, చంద్రబాబు వెంకటరావు లాంటి 2-3 జిల్లాలను శాసించేవాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి కమ్యూనికేషన్ లేక వెళ్ళలేకపోయారు. అందుకే నేను చెప్తాను, హిందీ రాకుండా ఏ ఒక్కరో కూడా జాతీయ స్థాయిలో ఏ రంగంలోనూ రాణించలేరు. అందుకే ఎన్టీ రామారావు గుర్తించి ఆయన హిందీ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అందుకే నేర్పేవా ఆయన అంతకుముందే మన వేమూరు రాధాకృష్ణమూర్తి అధికారంలో ఉన్నప్పుడు నేర్చుకున్నాడు ఆయన. అసలు అది వంట పట్టలేదు, ఆయన నచ్చలేదు. ఇదో ఆయన చెప్పాడు. రాధాకృష్ణమూర్తి గారు మంచివాడే. ఎంతవరకు నేర్పా ఆయన ఇప్పుడు ఆ స్క్రిప్ట్ చూసి చదివేటట్టు, మాట్లాడటానికి కమ్యూనికేట్ అయ్యేటట్టు నేర్చుకున్నాడు ఆయన. ఈ నేర్పం అనే మాట కొద్దిగా మనం ఇప్పుడు ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే నేను ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చాలా మంది ఆయన డ్రైవర్ లచ్చనాయనంతా పండిట్జీ అనేవాడు, లక్ష్మణ్ వీళ్ళంతా. అంటే లక్ష్మీప్రసాద్ హిందీ నేర్పుతున్నారు ఎన్టీ రామారావు కంటే సరి చేసేవాడు. నేను రామారావు గారికి హిందీ నేర్పట్లేదు, ఆయన హిందీ నేర్చుకోవడంలో నేను సహాయకుడిగా ఉన్నాను. ఐఎమ్ అసిస్టింగ్ ఎన్టీఆర్ ఇన్ ల్యాండింగ్ హిందీ, నాట్ టీచింగ్. మీరు మాకు నేర్పేది అంటారు, మళ్ళీ మనకి అప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఎన్టీఆర్ విషయంలో ఎన్టీఆర్నే కాదు, క్లారిటీతో ఉన్నావు. ఎన్టీఆర్నే కాదు, అసలు ఎవరి విషయంలో ఒక క్లాస్కి నేను వెళ్తున్నానంటే క్లాస్కి పైగా 24-23 సంవత్సరాల వయసులో లయోలా కళాశాలలో 1S10 అనేటువంటిది ఒక గ్యాలరీ. ఆ గ్యాలరీలో హెచ్ఈసి, సిఈసి, ఎంపీసీ, బైపీసీ అంటే అన్ని గ్రూపుల్లో ఉన్న సెకండ్ లాంగ్వేజ్ విద్యార్థులంతా వచ్చేవాళ్ళు. అట్లాగే సాంస్క్రిట్, తర్వాత మన ఈ ఫ్రెంచ్ సెకండ్ లాంగ్వేజ్ అప్పుడు క్లాస్ వీళ్ళు వచ్చారు. 180 మంది క్లాస్ రూమ్. ఊహించను ఒకసారి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 150 మంది క్రీమ్ ఆఫ్ ది స్టేట్ వచ్చేవాడు. వాళ్ళకి ఆ గంట పాఠం బయటకు వస్తుంటే నాకు గాలిలో తేలిపోతున్నట్టుండి. ఎట్లా వెళ్ళేవాడిని క్లాస్కి, ముళ్ళపందిలాగా వెళ్ళేవాడిని. అంటే ఏ పక్కన ముట్టుకున్నా మనకి గుర్తుపడదని. 170-80 మంది పిన్ డ్రాప్ సైన్స్ పాట వినేవాడు. ఈ రోజుకి ఎక్కడ కనపడినా సరే హిందీ మాస్టర్ని ఎవడు గౌరవిస్తాడు? జోకేస్తారు, ఏంటి ఎంఏ హిందీ ఇది పెళ్లి కూడా కాదు అని. అటువంటి స్థితిలో హిందీ మాస్టర్ అంటే గౌరవం. సో అట్లా విద్యార్థుల్ని వాళ్ళ ప్రేమ చూరగంతో, అంటే విద్యార్థులకి అవసరమేంటి చెప్పడం. అదే హిందీ రంగం నుంచి ఏముంటుంది. ఇప్పుడు నా గొడవ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి సంబంధించి హిందీ వాళ్ళకి మనం అందించాల్సింది ఉంది. దీనివల్ల నేను పొందిన గౌరవాలు ఏంటి? వైస్రాయ్ హోటల్లో అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళ తండ్రి గారి సంవత్సరాది, అంటే చనిపోయిన మొట్టమొదటి 7 అంటాం మనం, సంవత్సరం ఫస్ట్ యానివర్సరీ, భార్యని పొద్దున బాంబేలో పూజ చేసుకుని ఆయన భార్య కొడుకుని తీసుకుని వైస్రాయ్ హోటల్కి వచ్చి, నేను వాళ్ళ నాన్నగారి ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ, ఆయన ఆత్మకథనే నేను తెలుగులోకి అనువాదం చేస్తే దాన్ని ఆవిష్కరించి లక్ష్మీప్రసాద్ గారికి మా కుటుంబం యావత్తు రుణపడి ఉంటాం. ఎందుకంటే మా నాన్నగారిని కొన్ని కోట్ల మంది ఒక ప్రాంతానికి మమ్మల్ని పరిచయం చేశాడు అని ఇంకొక గొప్ప మాట మాట్లాడాడు. అంటే చాలా సంతోషంగా జీవితానికి హియర్ అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. దేశం విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో పడి విడిపోతుందేమో అనేటువంటి భయం కలిగినప్పుడు సాహిత్యం ద్వారా జాతీయ సమైక్యత కృషి చేసేటువంటి లక్ష్మీప్రసాద్ లాంటి మనుషులు ఉన్నారని గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోవచ్చు అని చెప్పి అన్న మాట ఇంకా అంతకంటే ఏం కాదు జీవితానికి. అంతకంటే పివి నరసింహారావు గారు, నేను హిందీ సాహిత్య చరిత్ర రాశాను తెలుగులో. ఆయన అదేంటంటే మీరు ముందు మాట రాయమన్నాను. అదేంటండి మీరు మర్చిపోయాను. దీనికి ప్రత్యక్ష సాక్షి మన ఇప్పుడు ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ అన్న మన కృష్ణారావు గారు. మేమిద్దరం ఆయన దగ్గర వెళ్ళిన నరసింహారావు దగ్గర వెళ్ళి ముందు మాట రాయాలండి అన్న. అదేంటి హిందీ సాహిత్య చరిత్ర మీరు రాశారంటారంటే ఎప్పుడు రాసింది కదా అన్నాడు. లేదండి అన్న. ఉందండి అంటాడు. ఇట్లా ఒక అరగంట ఇంత నేను చూస్తాను అక్కడ పెట్టాలని అన్నాడు. తర్వాత ఆయన మళ్ళీ 1 రోజుల తర్వాత కృష్ణారావు గారికి ఫోన్ చేయించి నన్ను పిలిపించారు. వెళ్తే నిజమేనండి లేదు అన్నాడు అని ఆయన చెప్పాడు. అప్పుడు నేను హిందీ చదువుకున్నాను కదా బాగా, నేను సాహిత్య అకాడమీలో ఉన్నప్పుడు ఒరియా సాహిత్య చరిత్ర, వంగ సాహిత్య చరిత్ర, తమిళ సాహిత్య చరిత్ర, ఉత్తర మన ఈ బెంగాలీ సాహిత్య చరిత్ర ఇవన్నీ రాంచాను. కాబట్టి హిందీ కూడా రాంచి ఉంటాం లేదని ఎందుకు అనుకుంటాను నేను. మీరు ఇంతవరకు ఎవరో చేయని పని మీరు చేశారండి, చాలా సంతోషం, నేను రాస్తాను, నాకు ఇవ్వండి అన్నాడు. పెట్టొచ్చేసా.
6 నెలలు ఉంచుకుని 29 పేజీల ముందు మాట రాశాడు. వచ్చిన పుస్తకం నేను రాసిన 370 పేజీల పుస్తకానికి 29 పేజీల ముందు మాట రాశాడు. మున్నుడి అని హెడ్డింగ్ పెట్టి. సరే ఇది మీరే ఆవిష్కరించండి అన్న అని ఢిల్లీలో పెట్టుకుంటానండి అన్న. శ్రమ లేదు, ఇంత మంచి పని చేస్తే మీరు నేను ఇక్కడ ఎట్లా చేస్తాను, మీ ఊరు వచ్చి మీ ఊళ్ళో మీ వాళ్ళ మధ్య అని చెప్పని విశాఖపట్నం వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ అసెంబ్లీ హాల్లో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి 1 గంట 10 నిమిషాలు ఉపన్యాసం చెప్పి లక్ష్మీప్రసాద్ గారు రాసిన హిందీ సాహిత్య రచన మించినటువంటి జాతి సేవ లేదు అన్నాడు. నారాయణ రెడ్డి గారు అంటాడు, ఏమయ్య ఆయనకి ఇన్నిసార్లు నేను వినిపించాను, మా కరీంనగర్ ఆడు ఎప్పుడైనా రాసిన అన్నాడు తప్ప ఇట్లా ఎప్పుడు అనలేదు అని నారాయణ రెడ్డి గారు కూడా సమకాలీకుడు. ఆయన హిందీ ప్రేమికుడే కదా, చాలా ప్రేమికుడే. సో అట్లా ఆయన హిందీ రావడం వల్లే కదా ఆయన ప్రధానమంత్రి కాగలిగాడు. ఇంతమంది గౌరవాన్ని మనం పొందుతున్నప్పుడు ఆ రుణం తీర్చుకోవాలి. బెదవాడ గోపాల్ రెడ్డి గారు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా రిటైర్ అయిపోయి ఇచ్చేసిన తర్వాత నన్ను వెంటబెట్టి తిరుగుతున్నాడు ఆయన. ఇప్పుడు శనాదివాడు ఎక్కడికి వచ్చినా, విజయవాడ వచ్చినా, విశాఖపట్నం వచ్చినా, ఈజ్ మై అనఫిషియల్ ఏడీసీ అనేవాడు ఆయన. సరే ఆయన ఏమన్నా అంటే, ఏంటయ్యా మీకు అమ్మవారు మా రెడ్లు కోట్లు తగరేస్తారు ఎలక్షన్లో, 1 లక్ష రూపాయలు మనం జ్ఞానపీఠ ప్రైజ్లు ఇవ్వలేము అట్లాంటిది, ఎందుకు ఆడేచ్చే 1 లక్ష కోసం మనీ చూడటం ఏంటన్నా. అది నా మైండ్లో పడింది. కానీ మనం ఏం చేస్తాం, నా ఎంపీ అయిపోయిన తర్వాత, నా 50 ఏళ్ళు వచ్చిన తర్వాత, నా 50th బర్త్డేకి లోక్ నాయక్ ఫౌండేషన్ స్థాపించి, జయప్రకాష్ నారాయణ ఆయన పిచ్చి. పైగా నేను రాసిన మొట్టమొదటి పుస్తకం జాతినేత జయప్రకాష్. ఇప్పుడు 64 పుస్తకాలు రాశాను. 64 పుస్తకాల్లో దేశం కోసం, జాతి కోసం 3 వంతులు రాసిన, డబ్బుల కోసం, పేరు ప్రతిష్టల కోసం రాశాను. కొంతమంది పుస్తకాల్లో ట్రాన్స్లేషన్ అంతా కూడా, అంటే కొంచెం తడి పొడి కూడా ఉండాలి కదా, తప్పాలి కదా జీవితంలో కదా, తప్పదు కదా. అట్లా ఇప్పుడు జ్ఞానపీఠ ఇప్పుడు ఆంధ్ర జ్ఞానపీఠ అయిపోయింది. మేము 15 సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నంగా ఎన్టీ రామారావు గారు, హరివంశరాయ్ బచ్చన్ ఇద్దరు ఒకే రోజు చనిపోయారు, జనవరి 18 ఒకే రోజు. సో నా బర్త్డే, నా జన్మదినమైనటువంటి నవంబర్ 24, అది కూడా జోకే. భోగరాజు పట్టాభి సీతరాం గారు కూడా నవంబర్ 24 పుట్టారు. మా నాన్నగారు చిన్నప్పుడు అనేవాడు అంట, మా అబ్బాయి కూడా అంత గొప్పవాడు అవుతాడు. నన్ను మీతో జగతాలు చేశారు, పిత్తనాగర నువ్వేంట్రా ఆయన ఏంట్రా అని చెప్పని. నాకు అర్థం చేసేది కాదు ఇవన్నీ. సో ఆ రోజున అనౌన్స్ చేయటం, మన నారాయణ రెడ్డి గారు, విఎస్ రమాదేవి గారు చనిపోయారు ఆవిడ. తర్వాత మన జస్టిస్ జాస్ చలమేస్తారు, వీళ్ళ ముగ్గురు మాకు న్యాయ నిర్ణేతలు. నేను రాష్ట్రంలో మీ బోటోళ్ళు అడిగి ఒక 7-8 పేర్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు సెలెక్ట్ చేసి ఒక పేరు ఇస్తా ఉండేవాళ్ళు. ఈ సంవత్సరం మేగడ రామస్వామి గారికి ఆయన జస్టిస్ చలమేశ్వర గారు ఒకటే మాట చెప్పాడు. చాలా గొప్ప విషయం ఏంటంటే, హిందీలో రచనలు చేసిన వాళ్ళంతా హిందీ సాహిత్యం, తెలుగులో రచనలు చేసిన కవులు పండితులంతా తెలుగు సాహిత్యాన్ని సేవ చేసినట్టు కాదు, స్వంత సుఖాయ రఘునాథ గాథావిరతం అనేది రాసుకున్నారు, చేసుకున్నారు తప్ప వాళ్ళు సృష్టించినటువంటి ఈ సాహిత్యం వల్ల సమాజానికి ఏమైనా ప్రయోజనం జరుగుతుందా అనేటువంటి ఒక కోణంలో పెద్ద పెద్ద ఇది మన శాలువాలు ఇవన్నీ కాకుండా, ఏదో రాస్తున్నానని భావించకు, కీర్తి కనక సౌధపు తలవాకిట పడిగాపులు కాస్తున్నానని భావించకు, మిత్రుల నెత్తుట తడిసిన జేగురు మంటిలోన కాలునితో కలబడి కుస్తీ పడుతున్నాను, కాళీని పణాలపైన స్వేచ్ఛానృత్యం చేస్తున్నాను, ఎక్కడో మట్టిలో ఉండి, ఎక్కడో గ్రామంలో ఉండి స్కూల్ మాస్టర్గా పనిచేసుకుంటూ, ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ చేసి తెలుగు భాషకి సేవ చేసి, ఆ సేవ యొక్క ప్రభావం సమాజానికి అందిందన్నటువంటి వాళ్ళని ఎతకమన్నాడు. అప్పుడు మేగడ రామకృష్ణ గారు దొరికాడు. ఒక మారుమూల పల్లెటూరులో జన్మించి, శ్రీకాకుళంలో జన్మించి, ఆ తెలుగు పద్య నాటకాలు రాయటం, 29 పద్య నాటకాలు రాసి 23 స్వర్ణనందులు తెచ్చుకుని, తర్వాత నటుడు, ప్రయోక్త, దర్శకుడు, వీటితో పాటు మళ్ళీ పద్య నాటకాలని ప్రోత్సహిస్తూ ఆయన తయారు చేస్తున్నాడు. అటువంటి వాళ్ళని ఇస్తే మనకు గౌరవం ఉంటుందని చెప్పని ఆంధ్ర జ్ఞానపీఠ 1,50,000 చేసాము. నిధులేనా తీసుకుని ప్రశ్న లేదు నాకు. ఇది లచ్చన్ గారి దగ్గర నేర్చుకున్నాను నేను. ఏంటంటే మన చేకూరి కాశీ గారు ఓ మాట చెప్పాడు, రాజకీయాల్లో గౌరవంగా బతకాలంటే ఇంట్లోది బయట వేయద్దు, బయటది ఇంట్లో తీసుకురావద్దు. అయితే ఈ సూత్రం నాకు చెప్పేటప్పటికి మా ఆవిడది 4 ఎకరాల పొలం వేసా గుంటుపల్లిలో, బెదవాడ పక్కనే 150 నవసలు బంగారం అమ్మేసాను. మా అమ్మాయి పుట్టిన తర్వాత స్టాప్ అన్నారు. అప్పుడు వరకు ఎక్కడ పెట్టమంటే పెట్టేసిన సంతకం. ఆవిడ నేను ఇట్లా ఉంటాను కాబట్టి సగం ఆవిడ. నన్ను భరించడం అంటే చాలా కష్టం. సరే అదే తర్వాత అడిగేవాడి అదే విషయం. లేదు చెప్తా. అయితే ఏంటంటే నాకు మిత్ర సంపద, శిష్య సంపద. లచ్చన్న గారు శ్రీకాకుళంలో బయలుదేరితే ఒక ఉత్తరం రాసేవాడు, ఎక్కడెక్కడ ఆగుతారో ఆ ఊళ్ళో మన పార్టీ కార్యకర్తలు రాసేవాడు. గెస్ట్ హౌస్లో ఉండేవాడు కదా ఆయన. రాగానే ఆయన మంచి భోజనం, కారులో పెట్రోల్ కొడిచి మళ్ళీ ఆయన ఉపన్యాసం చెప్పి కార్యకర్తలను ఉత్తేజపెట్టి మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళిపోయాడు. సో మిత్ర సంపద, శిష్య సంపద నాకు. ఇప్పుడు నాకు
సొంత ఇల్లు ఎక్కడా లేదు, మా అబ్బాయి అమెరికాలో సంపాదించి కట్టుకున్నాడు, దాంట్లో ఉన్నానంటే వద్దునైనా నీ ఇల్లు అద్దెకిచ్చుకొని వాడి అకౌంట్కి వెళ్ళిపోతుంది, నేను పెన్షన్ ఈ పుస్తకాలు వచ్చే డబ్బులు. ఎంత వస్తుంది పుస్తకాల మీద? అసలు పుస్తకాల మీద నాకు సంవత్సరానికి ఎట్లేదన్నా కానీ 1,00,00,000 వస్తాయి అంతే కదా నెలకి. దాన్ని నేను ఏం చేస్తానంటే ఆ పుస్తకాలు వచ్చే ఆదాయం కూడా చాలా జాగ్రత్తగా టెక్నికల్గా తెచ్చుకుంటా డబ్బులు. ఎక్కే విమానం దిగే విమానం కదా, అదే చెప్తున్నా అందరికి ఇదే అనుమానం వస్తుంది. అది బెంగళూరులో 100 కోట్లు ఉన్నాయి, లేకపోతే అమెరికాలో 4 ఇళ్ళు ఉన్నాయి, అంత నాకు అంత లేదని తెలుసు కానీ అంటే మాట్లాడుకునే వాళ్ళకి కొంచెం ఎగ్జాగరేట్ మాట ఆనందంగా ఉంటుంది. సరే వాళ్ళు ఏంటంటే నేనేం చెప్తానంటే నేనేం చెప్తానంటే అందుకే మిత్ర సంపద శిష్య సంపద. ఎక్కడ సొంత ఇల్లు లేదు, ఎక్కడ సొంత కారు లేదు, కానీ ప్రపంచంలో నువ్వు ఏ నగరం పేరైనా చెప్పు, ఒక శిష్యుడో మిత్రుడు ఉంటాడు, ఎయిర్పోర్ట్ కార్ వస్తుంది, హోటల్లో రూమ్ పెడతాడు, గురుగారు సారా ఇప్పుడు బ్రాందీ తాగుతున్నారా విస్కీ తాగుతున్నారా అని అడుగుతాడు, అది కొంచెం రెమ్మి మార్టిని ఉంటే చూడరా, లేకపోతే రాయల్ సెల్యూట్ ఉంటే చూడరా అంటాం, వాళ్ళు పెడతారు. నాతో పాటు వచ్చేవాళ్ళు ఎంతమంది వస్తారు వాళ్ళ భోజనానికి, అయితే రొయ్యలు, నాటుకోడి, బొమ్మిడాయలు, ఇది అమెరికాలో కూడా ఈ ఏర్పాట్లన్నీ చేసి పెడతారు, రష్యాలో చేసి ఎక్కడ నేమ్ ఎనీ సిటీ ఇన్ ది వరల్డ్ శిష్య సంపద మిత్ర సంపద హాయిగా చూసుకునేవాడు ఉన్నారు. నాకల్లా అయ్యేది ఖర్చు ఏంటంటే పొద్దున్నే ఒక 6 తెలుగు న్యూస్ పేపర్లో ఒక అరడైన జరదా కిడ్డీలు, ఇప్పుడు అవి కూడా మానేశాను, వచ్చేసింది అయిపోయింది, అది కూడా వదిలేశానని. సో ఇది ఖర్చు తప్ప ఇంకా నాకు ఖర్చే ఉంది. ఈ ఫ్లైట్ టికెట్లు ఏది ఈ కమిటీ మీటింగ్లు ఉంటాయి కదా, ఓకే ఇప్పుడు నేను కేంద్రీయ హిందీ సమితి సెంట్రల్ హిందీ కమిటీ, దానికి ప్రైమ్ మినిస్టర్ గారు అధ్యక్షుడు, హోంమంత్రి గారు ఉపాధ్యక్షుడు, 6 కేంద్ర మంత్రులు, 6 ముఖ్యమంత్రులు సభ్యులు, నేను నాన్ అఫిషియల్ మెంబర్. నేను పట్టుకున్న పట్టు ఏంటంటే గత 25 సంవత్సరాలుగా ప్రధానమంత్రులు మారుతున్నారు, ముఖ్యమంత్రులు మారుతున్నారు, నా సభ్యత్వం మారట్లా. ఎందుకనంటే ఈ యాక్ట్ ఇది అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్, భారతదేశపు అధికార భాషా చట్టంలో దక్షిణ భారతదేశీయుడిగా నాకు అధికారం ఇంకా రాబోయే 10 సంవత్సరాలుగా ఎవడో సంపాదించలేడు. ఎందుకంటే కళ్ళు మూసుకుని ఏదైనా కార్యాలయానికి వెళ్ళిపోయి కాక్షేత్ర గాక్షేత్ర కాక్షేత్ర అంటే ఏబిసి రీజియన్స్, హిందీ మాతృభాష కలిగినటువంటి రాష్ట్రాలు ఏ రీజియన్, సెమీ రీజియన్స్ సి రీజియన్ అంటే మనం మొత్తం దక్షిణ భారతదేశం. కానీ ఏ కార్యాలయానికి వెళ్ళిపోయి हिंदी राजभाषा अधिनियम के अनुसार आपके कार्यालय में इतने स्टेनो होना है, इतने टंकक होना है, इतने आर्म्स लिपिक होना है, आपके कार्यालय से लखनऊ से दिल्ली और दिल्ली से पटना में हिंदी आप हिंदी में क्यों नहीं लिखते, मैं अंग्रेजी में टक टक అడిగేస్తుంటాండి వాడి చెమటలు పడతాయి. అందులో దక్షిణ భారతదేశీయుడిని ఏం అనలేడు. అందుకని ఆ యాక్ట్ మీద సాధికారత ఉంది కాబట్టి ఇందా చెప్పానే మనకంతా రిజర్వ్డ్ క్యాండిడేట్ కార్నర్ షాట్ లాగా ఇప్పుడు మీకు ఎందుకు పనికిరానటువంటి అనుకున్న సమాజంలో అట్టడుగు వర్గాల వాడితో కూడా మనం చాలా పన్నెండుతో ఒక సందర్భం ప్రతిసారి ప్రతి శుభకార్యంలో కూడా వాళ్ళ అవసరాలు ఉంటుంటాయి. అట్లాగే ఈ లక్ష్మీప్రసాద్ అని వాడు అవసరం, ఎందుకని ఈ యాక్ట్ మీద అధికారం ఉంది కాబట్టి. సో అది సంపాదించాం కాబట్టి మనకి ఈ గౌరవం. ఆ తర్వాత హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, జట్టి గట్ల ఇట్లా ఈ మొత్తం ప్రతి 24 మంత్రిత్వ శాఖలకి హిందీ సలహాకార సమితి అని ఉంటుంది. ఈ మంత్రిత్వ శాఖలన్నీ 3 నెలలకు ఒకసారి సమావేశం అవుతుంది. తర్వాత వీటికి అనుబంధంగా ఉన్నటువంటి ఇప్పుడు నాకున్నటువంటి కేంద్రీయ హిందీ సమితి సభ్యత్వం ద్వారా ప్రపంచం మొత్తం మీద 3 సింహాలు ఉన్నటువంటి ఏ కార్యాలయానికైనా వెళ్ళిపోయి ఆ చీఫ్ దగ్గరికి వెళ్ళి నాకు కార్డు ఇచ్చేస్తే బయట చాయ్ పీతే అంటాడు, కామ్ క్యారీ హో రహా హై అంటుంటాం అనమాట. సో వాడు హిందీ దివస్ అని ప్రపంచం అంతా తిరగచ్చు. ఇక సరిపోతే కనుక మిత్రులు ఉన్నారు, మన విజ్ఞాన రత్న గారో లేకపోతే కోనేరు సత్యనారాయణ గారో లేకపోతే మా కేవీ ప్రసాద్, మా కేవీ రావు, మన మరడి వెంకటేశ్వర వీళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే అండ్ టికెట్ అని అంటాం, హాయిగా టికెట్ కూడా పంపిస్తారు. అట్లా ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఒక 7 మంది ఉన్నారు, వాళ్ళు కంగారు పడతారు నేను ఒక నెలలో టికెట్ అడగకపోతే. ఎందుకని ఒకసారి నెలలో 4 అడిగితే మళ్ళీ వాళ్ళు బోరు కొడతాయి, అట్లా అంచెలుంచెలుగా వేస్తాను అనమాట ఒక్కొక్కడికి కోట అంతే. అది అడగలేదని బాధపడతారు. ఇందాక మీ కళ్ళ ముందు ఒక ఆయన ఫోన్ చేసి సార్ మీరు వెళ్ళిపోయారు నేను తిరుగుతున్నానండి అన్నాడు. అట్లా అంటే ఏంటంటే మనం ప్రజల సొమ్ముని ఇంట్లోకి తీసుకెళ్ళలేదు, మన డబ్బు తీసుకెళ్ళి ఈయన షేర్లు కొనట్లేదు, స్థలాలు కొనట్లేదు అనేటువంటిది ఎప్పుడైతే వాళ్ళు తెలుస్తుందో మంచి పని చేస్తున్నాం, మనం చేయలేని పని మనవాడు ఒకటి చేస్తున్నాడు అని చెప్పి మిత్ర సంపద శిష్య సంపద ఉంది, హాయిగా సుఖంగా. ఓకే, సో హ్యాపీ లైఫ్ అన్నమాట, ఏం గొడవ లేదు. ఇప్పుడు అన్నీ వదిలేసినట్టు ఉన్నావుగా, మందు గిందు అన్నీ కూడా అంటే వయసును బట్టి కొంత, ఆరోగ్యాన్ని బట్టి కొంత, కొంచెం ఇప్పటికే చాలా అరాచకాలు చేసాం ఎందుకులే అని చెప్పని కొంత మానేశాను. చేయకుండా అరాచకాలు చాలా చేశారంటావా? అంటే చేయకుండా ఎట్లా ఉంటాం, అందుకనే చెప్పింది, అందుకనే ఓపెన్ హార్ట్కి రమ్మంటే ఎంతకాలం రాంది. అవన్నీ ఉన్నప్పుడు నటించాలి ఇక్కడికి వచ్చి. ఇప్పుడు అనుకుంటే అన్ని అసలు వదిలేసాం, హాయిగా ఉంది, అబద్ధం చెప్పాల్సిన పని లేదు, హాయి నవ్వుకుంటాం. కూడా వదిలేసావా మొత్తం? ఇంచుమించు వదిలేసినట్టు లెక్క. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో నుంచి ఒక కిమాం మాత్రం నుంచి జరదా తీసేసి యాలుక్కాయలు లవంగాయలు కొంచెం రెండేసి పెప్పర్మెంట్ ఎక్కువ నోట్లో పడగా
ఉండగానే కొంచెం హాయిగా ఉంటుంది. ఉండాలి కదా కొంచెం ఏదోటి. కవిని కాదు, పాడు కాదు, ఇవన్నీ మన గోటేటి రామచంద్ర గారు నేర్పింది ఇది. ఎన్టీ రామారావు దగ్గర కూర్చోబెట్టి ఆయన అప్పుడు నేర్పాడు ఇది. అప్పుడు దాకా అలవాట్లేదు నాకు అలవాటు. ఆయనకి ఈ పాలన బాగా అలవాటు కదా. ఆయన దగ్గర ఆయన మానేశాడు పాపం. ఆయన ఇప్పుడు ఏమన్నా పొల్లలు అయిపోయాడు, అన్ని మానేశాడు. అంటే తప్పదు, ఇవన్నీ మన ప్రకృతి శరీరం అసలు సహకరించదు కదా, సహకరించదు. సో అట్లా. సో ఎన్టీఆర్ దగ్గర ఆయన మామూలుగానే ముక్కోపి కదా. నువ్వు హిందీ ఈ గాంభీర్యంగా హిందీ గురించి చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎప్పుడైనా కోపడటం కానీ ఏదో కాదు. ఒకసారి జస్టిస్ చలమేశ్వర్ గారు అప్పుడు మామూలుగా ఉండేవారు, ఆయన అడ్వకేట్గా ఉండేవాడు రామారావుకి. ఆయన నేను తరచు ఎక్కువగా కూర్చుని నేను కూర్చుని ఆయన వస్తుండేవాడు. ఒక నాయకుడు ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఒక నాయకుడు, ఏంటి మీ ఇద్దరు కూర్చుంటేనేమో కూర్చోండి వెళ్ళొద్దు టీవీ పట్టారా పకోడీలు పట్టారా అని చెప్పి అంటాడు ఆయన. మేము వెళ్ళగానే బెల్లి మీద చేస్తాడేంటి అన్నాడు. నేను నవ్వేశ్వరు ఎందుకు పెద్దవాళ్ళు ఎందుకు ఆడతారు. బట్ ఆయన చలమేశ్వర్ గారు ఏమీ లేదు, ఆయన చాలా తిరిగిరాడు, మా ఇద్దరి దగ్గర ఏదో ఉందనుకుని వీళ్ళతో కూర్చుంటే వీళ్ళ దగ్గర ఉంది ఏదో కొంచెం లాగేసుకోవచ్చు అని అనుకుంటాడు. మీరు వెళ్తేనేమో ఆయన దగ్గర ఉంది లాక్కోవడానికి వచ్చి అనుకుంటాడు, అందరినీ బెల్లి మీద చేస్తాడు అన్నాడు. సో ఎందుకంటే రామారావు గారికి నేను ఆయనకి చెప్పింది ఏంటంటే, సార్ హిందీ అనర్గళంగా మాట్లాడకుండా మనం ఏమీ చేయలేము అని ఆయనకు ఒక సూచన చేశాను. మీరు ఇన్ని పౌరాణిక చిత్రాల్లో ఇచ్చిన ఇంత గొప్ప పేరు మిమ్మల్ని ఉంచి నార్త్ ఇండియా ఉత్తర భారతదేశం తెలియట్లా, అంటే ఏం చేయన్నాడు, మన చిత్రాలు డబ్బింగ్ చేసి హిందీలోకి వాటిని ఉత్తర భారతదేశంలో కొంచెం వదిలిపెట్టేస్తే మనం అనుకుంటే అప్పుడు ముందు మీ ఇమేజ్ అంతా వస్తుంది అని చెప్పానంటే. తర్వాత ఆయన అంతకుముందు వేమూరు రాధాకృష్ణమూర్తి గారు స్పీచెస్ రాసిచ్చేవాడు, ఈయన చదువుకున్నాడు, వెళ్ళేవాడు, చదివాడు, అయిపోయింది. నేను వచ్చిన తర్వాత ఈ మన రాజస్థాను తర్వాత ఝాన్సీ గ్వాలియర్ అక్కడ కొన్ని ఎలక్షన్స్ వచ్చినాయి. దేవిలాల్ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వస్తే నాతో ఈయన స్పీచెస్ రాయమంటే నేను ఏం చేశానంటే ఒక మాస్టర్ స్పీచ్ ఒకటి తయారు చేశాను. రామారావు గారి భావాలు అన్ని చెప్పించుకుని ఆయనతో ఈ పేద ప్రజలు ఇదంతా చేసేసుకుని ఆయన స్టైల్లో రామారావు గారి ఏది కావాలో అది తయారు చేసి ఒక 8 చోట్ల ఈయన మాట్లాడాలి. 8 చోట్లకి ముందు 2 పేజీలు సపరేట్ 8 స్పీచెస్. ఈ మెయిన్ స్పీచ్ ఏమో ఇదే. అది ఇది ఏంటి అన్నాడు ఆయన, మీరు ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో ఇది కావాలి సార్ అన్న. ఉదాహరణకి ఏంటంటే ఆయన ఝాన్సీ వెళ్ళాడు, బుందేలే హర్ బోలోంకే మొహ హమ్నే సునీ కహానీ కూబులడి మర్దానీ ఓతో ఝాన్సీ వాలి రాణిది అన్నాడు. అసలు రామారావు గారి గొంతులో నుంచి ఆ ఉపన్యాసం అట్లా వస్తే ఇక ఝాన్సీలో ఉన్నంత ఏళ్ళలో చప్పట్లో పేపోతుంది, తర్వాత ఏది మాట్లాడినా చెల్లిపోద్ది. అట్లాగే రాజస్థాన్ వెళ్ళేటప్పటికి రాణా ప్రతాప్ గురించి అవన్నీ కూడా చెప్పాం. అట్లాగే పాట్నా వెళ్ళాడు ఆయన, పాట్నా గాంధీ మైదానంలో స్పీచ్ అయింది. ఈ పాట్నా ఇसी पाटना के गांधी मैदान में 1942 में 1942 लोकनायक जयप्रकाश जी ने रामधारी सिंह दिनकर की कविता जनता आती है सिंहासन खाली करो. అప్పుడు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు దినకర్ రాసిన ప్రజలు వస్తున్నారు సింహాసనం ఖాళీ చేయమని, సమయక ఘర్ఘర నాదసును జనతా ఆతి హై సింహాసన ఖాళీ కరో అని అది స్పీచ్ అనమాట అప్పుడు దినకర్ గారిది. అది కోట్ చేసి రామారావు మాట్లాడేటప్పుడు ఈ పాట్నా మైదానం జనమంతా లేపాడు. ఆయన పేపర్ క్లిప్పింగ్స్ అని హిందీలో మాసట వచ్చి నేను పట్టుకొచ్చి వాటేసుకుని బ్రదర్ చాలా సంతోషంగా ఉంది బ్రదర్, వెరీ హ్యాపీ అన్నాడు. సో అట్లా చేసుకుంటా వచ్చి హిందీ చదవటం రాదుగా, మళ్ళీ పేపర్లో క్లిప్పింగ్ లేదు ఆయన చదవటం వచ్చేసింది కొంచెం బోల్డ్ లెటర్స్ అంతా వచ్చింది. తడుగు వరకు చదవటం నేర్చుకున్నాడు మాట్లాడటం టకటక, అంటే అంతులేని ఆత్మవిశ్వాసం కదా. అట్లా 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 నెలలు 89 తర్వాత ముఖ్యమంత్రిగా అప్పుడు మీరు కూడా నేను బ్రదర్ నేను ఎందుకు ఓడిపోయాం అనుకుంటున్నారు మీరు అన్నాడు. రాజకీయాలు ఇప్పుడు మాట్లాడను కానీ ఇంతవరకు ఆపేస్తా. ఎందుకు ఓడిపోయాం అనుకుంటే ఏం లేదు సార్, అటు ఇటు తప్ప మీరు లేరని చెప్పారు సార్ అన్న. కరెక్ట్, తప్పు చేశాం కదా అన్నాడు. అన్న తర్వాత ఒక ప్రశ్న వేస్తాను సార్, మీకు ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి జర్నలిస్టుల్లో మీరు పేరు పెట్టి ఎంతమందిని పిలవగలరు సార్ అన్న. ఆయన అటు ఇటు చూసి మనకేం పెద్ద వాళ్ళతో పని ఏంటి అన్నాడు. పని అంతా వాళ్ళతోనే సార్ అన్న. అప్పుడు నేను ఆయనకి ఏం చెప్పానో తర్వాత ఏం జరిగిందో ఎవరు వెళ్ళారో అది మీకు తెలుసు. సో అట్లా ఆయనతో ఏంటంటే ఎంతసేపు కూడా నేను ఇదే చివరి రోజు మళ్ళీ దగ్గర మనకి, ఎందుకంటే ఆయనకి సన్నిహితంగా ఎవడన్నా భరించలేనటువంటి వాతావరణం అది, పైగా దర్బార్ అది. అందుకని ఏ పూట అధికార కేంద్రానికైనా ఎవరు సన్నిహితంగా ఉంటారు, ఇంకోళ్ళు ఏడుస్తుంటారు. అంతే, ఏ పూట కాబట్టి ఇదే ఆఖరి చెప్పని అనుకునేవాడిని తప్ప నేను ఎప్పుడు అందులో ఎన్టీఆర్తో సంబంధాలంటే కత్తి మీద సాము లాంటిది కదా అది. అంతే కానీ అప్పుడు ఏం పదవి ఏం పొందలేకపోయింది, ఎందుకని తర్వాత నేను పదవి కోసం వెళ్ళలేదు ఆయన దగ్గరికి. అసలు రాజకీయం కోసం నేను ఆయన కోసం రాజకీయం కోసం వెళ్ళాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళింది ఎందుకంటే ఆయన నాకు హిందీ అకాడమీ సభ్యుడిగా వేశాడు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు. నేను ఎవరో తెలియదు దానికి. నారా వెంకటేశ్వర రాసిన కమిటీ రిపోర్ట్ చూసి నా పేరు పికప్ చేసి వేసాడు అంతే.
తర్వాత ఏంటి మళ్ళీ ఆయన నాకు బ్రహ్మర్షి విశ్వామిత్ర ప్రారంభించినప్పుడు నా కోసం గౌరవించాడు తుమ్మలచోరి గారు. నేను రానండి అన్న, అయిపోయింది. ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఆఖరి రోజున మాజీ ముఖ్యమంత్రిగా మొట్టమొదటి రోజు నేను ఢిల్లీలో కలిశాను. సోమనాథ్ ఈశ్వర్ నేను కలిస్తే ఇలా చూసి మేము రమ్మంటే మీరు రాలేదు కదా అన్న. సార్ క్షమించాలి, అధికారంలో ఉన్న నందమూరి తారక రామారావు రిట్టగన్న నందమూరి తారక రామారావు నాకు అభిమాన నటుడు. అధికారంలో ఉన్న రామారావు గారు నీళ్ళలో ఉన్న ముసలి లాంటి వాడండి, అడవిలో ఉన్నటువంటి సింహం లాంటి వాడు. అప్పుడు మీకు ఏది చెప్పినా కష్టం అవుద్ది, నాకేమో నోటి దొరద ఎక్కువ, అందుకని ఇప్పుడు వచ్చాను సార్ అన్న. పక్కపక్క అనేవి రెండు అన్నాడు ఆయన. అంటే చాలా గౌరవంగా చూశాడు. 4.5 సంవత్సరాలు ఒక శని ఆదివారాలు తప్ప మిగతా రోజులన్నీ ఉదయం 5 గంటల దగ్గర నుంచి రాత్రి 7 గంటల వరకు డైనింగ్ టేబుల్ పక్కన, కారులో పక్కన, స్టూడియోలో పక్క సీట్లో. శని ఆదివారాలు ఇంటికి వెళ్ళిపోయామండి. ఆ శని ఆదివారాల తర్వాత లాస్ట్ ఇయర్లో కొన్ని అకృత్యాలు జరిగిపోయినాయి, అవి ఆపలేకపోయాము. అవన్నీ ఆపడానికి కూడా మ్యాక్సిమం బాగా కృషి చేస్తే ఒక మాట అన్నాను, చెప్పాను, తప్పండి ఇది మనం జరుగుతుంది తప్పండి అన్నాను. సహించాడు ఆయన. అన్నాడు కొంచెం ఇంకొక మూడో వ్యక్తి మోహన్ రెడ్డి ఉండగా కూడా ఇదే కొంచెం రిపీట్ చేసే కొంచెం మోహన్ రెడ్డి ఎక్కువ కదా, అదే మోహన్ రెడ్డి రెచ్చగొడతాడు, తను మాట్లాడు కదా. రెచ్చగొట్టమంటే నాకు లోపల నుంచి నిజాయితీ రామారావు రామారావు ఈ పని చేయటం ఏంటి అనేది అని అంటే, సార్ కాదు సార్ కాదు, ఏం బ్రదర్ ఏం చెప్తారు మీరు, యు ఆర్ మై ఫ్రెండ్, అన్నం తినలేను, వీపు తోముకోలేను, ముడ్డి గడుక్కోలేను, ఎవరు చేస్తారు, ఏ కోడలు చేస్తున్నా, ఏ కూతురు చేస్తుంది, కానీ యు ఆర్ మై ఫ్రెండ్, దట్స్ ఆల్. ఇక లక్ష్మణ్ దగ్గర దాటి మనం వెళ్ళాం. సో అట్లా పదాలు వాడాడు. నువ్వు తిరుగులేనే మాట కదా, ఇది మనం ఏం చేద్దాం, మేము వచ్చిపోతాం పొద్దున్న అన్నాం కదా, చేయలేం కదా. అసలు ఆయన లాజిక్ ముందు ఆయన సరే ఇది గ్రేట్ మ్యాన్, గొప్పవాడే. అట్లా సరే. అప్పుడు ఆ క్రైసిస్లో మరి మనసు బాధపడలా ఆయన వదిలి రావడానికి నీకు? అంటే ఆగస్ట్ క్రైసిస్ చరిత్రలో బయటకు వచ్చేసిన సంఘటనలు మాట్లాడుకుని తప్పులేదు కాబట్టి మాట్లాడుతున్నాను. రామారావు గారికి సంబంధించి ఏ విషయం కూడా నేను బయట ఎక్కడ మాట్లాడుతాను. ఎందుకనంటే దానికి కారణం ఏంటంటే ఆయన నన్ను నమ్మి అంత చనివించి హక్కున చేర్చుకున్నాడు. అటువంటి మనిషిని గురించి మంచి కానీ చెడు కానీ పొరపాటు కానీ మాట్లాడితే అది ఆత్మద్రోహం అవుతుంది, పాపం అవుతుంది, ఆ ద్రోహం అవుతుంది. అయితే ఒక్క విషయం మాత్రం కరెక్ట్గా చెప్పగలను నేను, ఇది అందరికీ తెలుసు కాబట్టి. రామారావు గారిని 1993లో అమెరికాలో జరిగినటువంటి కాన్ఫరెన్స్కి మన నల్లమోతు సత్యనారాయణ గారు తీసుకెళ్ళారు. అప్పుడు చిరంజీవి గారు కూడా వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు 13 రోజులు ఆయన్ని అమెరికాలో ఉన్నటువంటి సెయింట్ లూయిస్లో, మిజోరీ స్టేట్లో సెయింట్ లూక్స్ హాస్పిటల్లో మన కాదా రామారావు అని చెప్పని ఆయన 13234 ఫెయిర్వెల్ డ్రైవ్ ఆ ఇంట్లో 13 రోజులు పెట్టి, ఇప్పుడు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఉన్న మంత్రి నరసరాజు గారు ఉన్నాడు, అట్లాగే మాకు వేములపల్లి లక్ష్మీప్రసాద్ గారు అని చెప్పని శాన్ ఆంటోని ఉన్నాడు, ఆయన కార్డియాలజిస్ట్. వీళ్ళందరూ కలిసి బృందంగా వచ్చి రోజు పొద్దున్నే ఇన్ని సెయింట్ లూక్స్ హాస్పిటల్ తీసుకెళ్తాం, అన్ని టెస్టులు చేయించి మొత్తం పర్ఫెక్ట్ టెస్టులని చేయించారు. ఇప్పుడు కూడా మెడికల్ రిపోర్ట్ కాదా రామారావు ఇంట్లో భద్రంగా ఉంది కాబట్టి చెప్తున్నాను. అప్పుడు ఏంటంటే ఆయన ఆరోగ్యాన్ని గురించి వాడు చెప్పింది, మనకు ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇట్లా ఉంటుంది, సగం ఇక్కడ కనపడుతుంది, సగం ఇక్కడ కనపడుతుంది. వచ్చే మనిషిని కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అని కనపడుతుంది. వాళ్ళకి జాగ్రత్తలు చెప్పారు. ఆయన పక్కన ఎవడో ఒకళ్ళు ఉన్నాను జాగ్రత్తగా అని చెప్పారు. ఇప్పుడు నువ్వు వస్తున్నావు అనుకో, సార్ రాధాకృష్ణ గారు వస్తున్నారు సార్. ఏం బ్రదర్ రాధాకృష్ణ గారు ఏమిటి పేపర్ లేదా కట్టేసి వచ్చారా అనుకుంటారు. అంటే ఆయన సమయస్ఫూర్తి శక్తి దాన్ని అధిగమించాడు, ఆయన అధిగమించాడు. సరే దానికి అట్లాంటి వాళ్ళు పక్కన లేకుండా జాగ్రత్త పడ్డారు తర్వాత వాళ్ళు. అందుచేత ఆయన వైస్రాయ్ హోటల్ వ్యవహారం అంతా కూడా రాష్ట్రం కోసం, తెలుగు జాతి దీనికోసం చేసే నమ్మకం నాకు ఇప్పుడు ఉంది. నేను ఆ విషయంలో పశ్చాత్తాపం, కానీ చెయ్యాలా అంటే మరి కుక్కలు చెంపని ఇచ్చి అయిపోయే పరిస్థితి వస్తుందని ఉద్దేశంతో చేశాను. ఆ చేసినప్పుడు ఎవరినైతే చేద్దాం అనుకున్నానో ఆయనే సమర్థుడు, యోగ్యుడు అనుకుని కూడా నేను నమ్మి చేశాను. అవతల చాలామంది నన్ను తిట్టారు, అతను ఎందుకు చేయాలి, ఇవన్నీ రాజకీయాలు వద్దాం అనుకున్నాం. బట్ నేను ఆ రోజు అనుకున్నది కరెక్ట్, దాంట్లో అనుమానం లేదు నాకు, దాంట్లో రెండో ఆలోచన లేదు, ఆయన కరెక్ట్. కానీ మరి ఇప్పుడు ఆయన చేసినందుకు చంద్రబాబు నేను రాజ్యసభ కూడా ఇచ్చాడు కదా, ఎందుకు మీ ఇద్దరికి తగాదా వచ్చింది అసలు? ఈ మిస్టర్ ఏంటి? లేదు, చంద్రబాబు నాయుడు గారు చాలా తెలియగలాడు. ఆయన నాకు రాజ్యసభ ఇవ్వలా. హరికృష్ణ పట్టుబట్టి హరికృష్ణ గమనించాడు విషయం అంతా. మనకి ఇది లేకపోతే వ్యవహారం కుదరదు, అందులో వీడు సేవ చేస్తున్నాడు మనకి, కాబట్టి వీడికి ఇస్తే మనకి పార్టీ కూడా మంది అని చెప్పి హరికృష్ణ గారు పట్టుబడితే ఆయన ఇచ్చాడు. ఏదన్నా కానీ నేను ఆ విషయంలో ఇప్పుడు నేను నాకు చంద్రబాబు నాయుడు గారు నాకు అన్యాయం చేస్తే నేను ఎప్పుడు మాట్లాడే, నాకు ఆయన న్యాయమే చేశాడు. హరికృష్ణ గారు చెప్పనివ్వండి, ఎవరన్నా చెప్పనివ్వండి, బట్ హరికృష్ణ గారు పట్టుబట్టం చేశాడు.
అయితే బేసిక్గా నీకు బ్యాక్ బోన్ హరికృష్ణ, దాంట్లో డిస్ప్యూట్ లేదు. అదే ఆయన ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఎక్కడ వచ్చిందంటే నేను ఎప్పుడు ఒక పర్ఫెక్ట్ మెంబర్గా పనిచేసి ఆయనకి లాయల్టీగా ఉన్నాను. అయితే హరికృష్ణ గారికి రెండోసారి మంత్రి పదవి ఇవ్వకపోయేటప్పటికి నేను ఆయన మంత్రి పదవి ఇవ్వండి అన్న. అంటే ఆయన నీకు తెలియదులే, మాకు చాలా ఉన్నాయి, నీకు దగ్గర నాకు దగ్గర మా బామ్మది అని ఆర్గ్యుమెంట్స్ ఏం చెప్పాడు. అయ్యా మీరు ఎన్నన్నా చెప్పండి, నేను అతను కృతజ్ఞుని. అతను మంత్రి పదవి లేకుండా ఖాళీగా కూర్చుని నేను ఇదంతా నాకు మర్యాద లేదంటే, లేదు నీకు హిందీ వచ్చు, 10 మందితో పరిచయాలు ఉన్నాయి, అన్ని చోట చొరవగా వెళ్ళిపోతావు, నేను రాజ్యసభలో లీడర్ని చేస్తాను, అప్పుడు రేణుకి దొరికే మంత్రి వెళ్ళిపోతుంది అంటే కూడా సార్ మీరు హరికృష్ణ మళ్ళీ మంత్రిని చేయండి, నేను వచ్చి పార్టీ ఆఫీస్ చూడమన్నా ఉడుస్తా, ఆయన మంత్రి చేయకుండా నాకేం వద్దు సార్, నేను ఇట్లా ఉంటా అన్న. ఇక అప్పటి నుంచి మనకి అంతా మామూలే కదా, అదే గ్యాప్ వచ్చేసి అది గ్యాప్ వచ్చేసింది. నేను ఆయన నమ్మిన ఆయన నన్ను నమ్మడం, అంత నమ్మనంత ఏం చేసావని ఆయనకి అభద్రతా భావన ఎక్కువ. అది ఆయనకి అభద్రతా భావన ఎక్కువ. ఇది ఎక్కడి నుంచైనా ఏదైనా చేస్తానే భయం ఆయనకి. మన ఆంధ్రజ్యోతిలో మన ఉలుకు పలుకులు ఐ వెంకటరావు గారు రాశాడు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అనేవాడు ఉద్దన్న పిండం, ఎప్పుడు వైస్రాయ్ హోటల్లో అవుట్ పేరుస్తాడో, ఎప్పుడు ఆంధ్రభవన్లో టపాకా కలుస్తాడో తెలియదు, అయినా ఇది కాంట్రవర్సీ. దీనికి ఇందులో వివాదాలకు కేంద్రంగా ఉన్న మనిషికి పదవులు రావడం అనేది చాలా కష్టం, రాదు, కానీ వివాదాల్లో కేంద్ర బిందువుగా ఉంటే కావాల్సిన పదవులు అనేది తెచ్చుకుంటున్నాడు. అయితే దీని వెనకమాల ఆయన సాహిత్యము ఇంకా కళలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మా గురువుగారు ఆదిస్తవారు ఎవరైతే ఉన్నారో ఆయన ఐ వెంకటరావుకి తర్వాత దగ్గరవాడు అన్నయ్య అని పిలుస్తూ ఉండేవారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా. సో ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఆయన తెలుసు, ఐ వెంకటరావు రాశారు ఆయన. సో అట్లా ఏంటంటే నేను ఎప్పుడు కూడా నేల విడిచి సాము చేయలేదు, అంతే, అది బేసిక్ అండర్లైన్ చేసి పెట్టుకున్నాను. సో ఆ గ్యాప్ ఇప్పటికీ కొనసాగుతుంది మీ ఇద్దరి మధ్య. అంటే నాకు ఇప్పుడు ఆయనకి నాకు చిట్టుకడ పుట్టుకడ తాగదు ఏం లేదు, కానీ మధ్యలో కొంచెం నువ్వు రాజకీయాలకు ఊగావు కదా కొద్దిగా. రాజకీయాలకు పోగల, రాజకీయాలకు పోగల. నేను ఆయన మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, మీకు మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు 2014లో నేను రాజకీయాలు 2000 నా పార్లమెంటు సభ్యత్వం అయిపోయిన తర్వాత తిన్నగా విశ్వవిద్యాలయానికి పాఠాలు చెప్పాను, కొంతకాలం యూనివర్సిటీలో పాఠాలు చెప్పాను. ఎప్పుడు చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి నన్ను పిలిచి నువ్వు హిందీ అకాడమీ చైర్మన్గా ఉండు అన్నాడు. సార్ నన్ను రాజకీయంగా చూడకూడదు, కేవలం అంటే యు ఆర్ మై ఫ్రెండ్, నో క్వశ్చన్ అన్నాడు. అన్న తర్వాత సంవత్సరంన్నరకి బై ఎలక్షన్ వచ్చి దోండరాజు శ్రీనివాస్ నిలబడుతుంటే, సార్ లక్ష్మీప్రసాద్ గారు ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఏం ఇచ్చాడు సార్, ఆ వార్డులో ఒకసారి ఆయన రోజు తిరగమన్నాడు సార్ అన్నాడు. అతను నా ఫ్రెండు, అతను నాతో చెప్పాడు నాకు రాజకీయాల్లో రాజకీయంగా చూడొద్దు, నేను ఏ పార్టీలో నా అసహ్యంగా ఉంటుంది చారణ చెప్పి అన్నీ అయిపోయి మీరు కావాలంటే మాట్లాడండి, నా దగ్గరికి వస్తే వద్దులేవా అని చెప్పి అట్లా నా పని నేను చేసుకున్నాను తప్ప ఏ పొలిటికల్ పర్లేదు. మొన్న మీరు అంటే ఇప్పుడు అన్నీ కొంచెం దీనికి వచ్చేసాం కాబట్టి కొన్ని చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో మొన్న జరుగుతున్నప్పుడు ఒక మంత్రి, ఇంకా ఒక నాకు చాలా సన్నిహితమైన స్వర్గీయుడైనటువంటి ఒక నాయకుడు కొడుకు యంగ్స్టర్ పోటీ చేస్తే వీళ్ళంతా నన్ను అప్రోచ్ అయ్యారు. చేయాల్సింది చేసి పెట్టాను, వాళ్ళ మనసు ఉద్దేశం అందరూ కూడా తెలుసు. మళ్ళీ ఈయనతో నాకు ఎక్కడ తగాదా వచ్చిందంటే, మేము ప్రపంచ తెలుగు రచయితల మహాసభ జగన్ కూర్చుంది, జగన్ ఎవరో జగన్మోహన్ రెడ్డి, ఆయనతో సంబంధం లేదు పాపం, అసలు ఆయన సంబంధం లేదు. ఆయన నేను హార్డ్లీ మ్యాక్సిమం 3 times కలిసాను, అంతే, ఆయనతో సంబంధం లేదు. ఈ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు మేము బెజవాడలో పెట్టినప్పుడు నేను స్వయంగా తీసుకెళ్ళి మీకు రామోజీరావు గారికి, జస్టిస్ చలమేశ్వర గారికి, జస్టిస్ రమణ గారికి అందరికీ ఇచ్చి వచ్చాను. అందరూ అంగీకరించారు, మంచి పని చేస్తాను. నేను ఈయన దగ్గరికి తీసుకెళ్ళి అపాయింట్మెంట్ తీసుకెళ్ళి ఇచ్చాను, ఇస్తే నేను వస్తానమ్మా అన్నాను. మళ్ళీ ఢిల్లీలో ఒక మ్యారేజ్ రిసెప్షన్లో కలిసినప్పుడు మళ్ళీ అంతగా 20 మంది ఉన్నాం. అప్పుడు మళ్ళీ ఇచ్చి ఆయనకి కొద్దిగా వివరంగా చెప్పాను, ఏమంటే ఇది ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో మనకి ప్రపంచవ్యాప్తం నుంచి 15 దేశాల నుంచి వస్తున్నారు, మీరు వచ్చి వెళ్తే కొంచెం చాలా బాగుంటుంది అన్న. నేను వస్తానమ్మా, నేను తప్పకుండా వస్తానమ్మా అని చెప్పాను. అన్న తర్వాత మీరు సందేశం ఇచ్చి ఫ్రంట్ పేజీలో వేశారు. అప్పుడు రామోజీరావు సందేశం ఈనాడు వేశారు. జస్టిస్ చలమేశ్వర్ గారు వచ్చారు, వెంకయ్యనాయుడు గారు అట్టగా వెంకయ్యనాయుడు గారు వచ్చి ఇనాగ్రేట్ చేశాడు. జస్టిస్ చలమేశ్వర్ మధ్యాహ్నం వచ్చాడు. మరుసటి రోజు జస్టిస్ నూతనపాటి వెంకటరమణ గారు వచ్చారు. అప్పటికి ఆయన తెలుగు భాష మీద కొంచెం స్పెషలైజ్ చేస్తున్నాడు. కోర్టులో తెలుగు రావాలని ఒక సెమినార్ కూడా పెట్టాడు ఆయన. సో పెడితే ఈయన రాలేదు, కనీసం సందేశం కూడా పంపాలి. సరే లేకైతే అంతరం మరింత దూరం మన అవసరం ఉంటున్నాడు ఈయన, అది సరే మనం వదిలేసాం. సో ఇక వచ్చినప్పుడు ఈయన తెలుగు భాష పట్ల నేను నాకంటే జాలండి అండి అంటున్నాను. ఎందుకంటున్నాండి అంటున్నాను, వచ్చి జాలి అనేదంతా వచ్చేసింది. అంటే అండి అంటే మొత్తం ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా అండి అని, అదే జాలి రాధాకృష్ణ, నీకు తెలుసు నాకు తెలుసు. నాకు తెలిసి 1989లో ఈయన అక్కడ ఓడిపోయిన తర్వాత, ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి గండిపేట వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
సాధారణ మనిషిలాగా బతకట్లే ఆయన, ఒక రోబోట్ లాగా బతుకుతున్నాడు. యంత్రం, పని పని, పార్టీ పని, దేశం పని, రాష్ట్రం మీద ఎప్పుడన్నా కూర్చుని సరదాగా ఒక గ్లాస్ బీర్ తాగాడా, ఇక పోనీ అమెరికాలో ఒక గ్లాసు వైన్ తాగాడా, పోనీ ఏదన్నా కాస్త ఒక మంచి సినిమా చూసి, కనీసం ఒక మంచి అందాన్ని చూసి, మకరధ్వజుని కొంప ఒక చెంప కనుపింప చీర కట్టినయా చిగురుబోడని మంచి బొడ్డు కింద చీర కట్టిన అమ్మాయి అందంగా ఉందని చెప్పి పక్కన ఫ్రెండ్తో అన్నాడా? ఏమిటా జీవితం పాపం? దీంట్లో అనుమానం లేదు, చాలాసార్లు అనుకున్నాయి. క్వశ్చన్ లేదు. ఎందుకంటే అటువంటి మనిషి జీవితాలు అంతే కయ్యి. అటువంటి మనిషి ఇవాళ నువ్వు భాషని, సంస్కృతిని నువ్వు పట్టించుకోకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల నీ పేరు చరిత్రలో నిలబడదు, పోలవరం వల్ల నిలబడదు. ఎందుకంటే ఆ చరిత్ర అందరికీ తెలుసు, అదని మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఇవాళ ఒక్క మాట చెప్తాను రాధాకృష్ణ నీకు. రాజరాజ నరేంద్రుడు ఒక రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని చిన్న రాజ్యాన్ని పరిపాలించాడు. అప్పటికి సమకాలీనంలో కొన్ని వందల మంది రాజులు ఇంతకన్నా పెద్ద పెద్ద రాజ్యాలు వెళ్తా ఉన్నారు భారతదేశంలో, ఆంధ్రదేశంలో కూడా 20-30 రాజ్యాలు ఉన్నాయి. కానీ ఈ రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారిని పిలిచి ఆ భారతాన్ని అనువదించమనేటప్పటికీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? తెలుగువారి తొలి పద్యం, మొట్టమొదటి పద్యం తెలుగువారికి. రాజకులైక భూషణుడు, రాజ మనోహరుడు, అన్య రాజ తేజోజయశాలి శౌర్యుడు, విశుద్ధ యశస్సరదిందు చంద్రికా రాజిత సర్వలోకుడు, అపరాజిత భూరి భుజా కృపాణ ధారాజల శాంత శాస్త్ర పరాగుడు, రాజమహేంద్రుడున్న తిన్నన్నాడు. అన్నయ్య గారు ఏమన్నా నేను చెప్తా అంటే, నువ్వు ఒక కవిని పట్టుకుని ట్రాన్స్లేట్ అనువాదం చేయమన్నందుకే రాజరాజ నరేంద్రుడు అక్కడికి వెళ్ళిపోయాడు. తరువాత మనుమసిద్ధి, నెల్లూరు ఒక మండలం, తిక్కనగాని పిలిచి పూరించమన్నాడు. మనుమసిద్ధి చరిత్రలోకి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణదేవరాయలు మీకు ఎన్ని వందల గ్రామాలు, వేల గ్రామాలు విస్తరించాడో అది ఎక్కడ చరిత్రలో జనం మాట్లాడుకోరు. కానీ ఎప్పుడైతే అష్టదిగ్గజాలను పెట్టుకుని పెద్దన గారి గండపెండేరని తొడిగాడో ఆయన సాహితీ సమరాంగణ సార్వభౌముడైపోయాడు. నేను చెప్తున్నా, ఇప్పుడు దీంట్లో 2 కోణాలు ఉంటాయి. ఒకటి, కవులు కళాకారుల్ని ఆదరించి పోషించి పెంచితే వాళ్ళు నీ కీర్తిని దశ దిశలో వ్యాపింపజేస్తారు. కరెక్ట్. తప్ప సామాన్య ప్రజలకు ఎంత అనేది పక్కన పెడతాను నేను. ఐ హ్యావ్ మై ఓన్ రిజర్వేషన్ ఇన్ దట్ ఆస్పెక్ట్. సామాన్య ప్రజలకు ఉపయోగపడే శాసనాలు కానీ సంస్కరణ కానీ తీసుకొచ్చితే వీళ్ళని ప్యారలల్గా వీళ్ళని పోషించకపోతే ఇవేవి కూడా చరిత్రలోకి రావు, చరిత్ర పుట్టలో ఎక్కలేదు కూడా. కరెక్ట్. నేను ఆ విషయం కూడా చెప్తా. సో ఒక రాజు కానీ ఒక ప్రభుత్వాధినేత కానీ ఒక స్థాయికి ప్రచారం పొందాలంటే వీళ్ళని విధిగా సంకనేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అనేది మీరు చెప్తదలుచుకున్నారు. అంతే, సింపుల్ పాయింట్. చెప్తున్నా, దీంట్లో వేరే ఇంకా ఏమి శశపిషలు లేవు. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలను పక్కన పెట్టుకోకపోతే శ్రీకృష్ణదేవరాయలు ఎంత గొప్పడని ఏంటి గొప్ప ఇంకా వేరే చెప్పానంటే ఏం చెప్పలేరు. అంగళ రతనాలు అమ్మినారట ఇతర అంటారు, అది కూడా వీడియోగా చెప్పింది. అందులో రహస్యం కూడా చెప్తా మీకు. డిగ్రీ హిస్టరీ పుస్తకంలో శ్రీకృష్ణదేవరాయ ఎంపైర్ గురించి చూస్తే ద మెయిన్ ఇన్కమ్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ ఎంపైర్ ఇస్ ప్రాస్టిట్యూషన్. అంటే అంగళ్ళ రత్నాలు అమ్మినారు, అంగళ్ళలో రత్నాలు కొనడానికి రోడ్ల మీద అమ్ముతున్నారంటే ఏముండాలి అక్కడ? మన లాస్ వేగాస్ లాగానో లేకపోతే అదే క్యాసినోస్ ఉండాలి. సో అట్లా మీరిపోయాడు తప్ప ఇప్పుడు ఏమైంది? కవులందరినీ దగ్గర నేను అనేది ఇప్పుడు నువ్వు రాజమహేంద్రవరం నన్నయ్య గురించి చెప్పడం వల్ల, లేకపోతే ఎవరికి అతను ఆ రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా చేసుకు పరిపాలించిన వాళ్ళు ఏమన్నా ప్రజలను ఉద్ధరించారా? లేదు. చెప్పండి. ఉద్ధరిస్తే తప్పు. కానీ ఇప్పుడు అది వ్యక్తి ఆ రోజుల్లో ఆ వంశంలో ఉండే ఒక రాజు వాడి ఆలోచన విధాన్ని బట్టి కొంతమంది మంచి సంస్కరణలు మంచి పనులు చేశారు, చెరువులు చేశారు. ఈ కళలు సాహిత్యాన్ని పోషించిన వాళ్ళకి మాత్రమే చరిత్రలో చోటు దొరికింది. అంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అంటా నేను. దీంతో పాటు దాన్ని కూడా దానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అంత ప్రాధాన్యత నేనేమంటానంటే కరెక్ట్. చాలా నాకు మాతృభాషగా తెలుగుకి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయంలో నేను ఆయన ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే ఒకటే మాట, మీరు కొత్తగా ఏం చేయొద్దండి. డెఫినెట్గా నేను తప్పట్లా, ఆయన ప్రయారిటీస్ వేరు. కానీ తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీ రామారావు, నాకు ఎప్పుడు ఏ సభలోకి వెళ్ళినా చెప్తాను నేను, నారాయణ రెడ్డి గారు మనకి ఎన్టీ రామారావు వచ్చే వరకు కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించే వరకు మన మద్రాసులే అన్నారు కదా, దాంట్లో డిస్ప్యూట్ లేదు, అది చరిత్ర, మళ్ళీ చరిత్రే. కానీ అది వాస్తవం. కానీ తెలుగుదేశం పార్టీకి తెలుగు భాషకి అవినాభావ సంబంధం ఉంది. నేనేమి దాంట్లో విభేదించడం వల్ల తెలుగు భాషని దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? అలా కాదు, అసలు అక్కడే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పుడు కాదు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఉన్న జాడ్యం ఏంటంటే, ఒక్క నిమిషం చెప్పు. కర్ణాటక వెళ్తే కన్నడమే
అగ్రస్థానంలో ఉంటుంది. ఏ బోర్డు అయినా సరే ఇన్ఫోసిస్ వాడు కూడా ముందు కన్నడంలో రాసి ఆ తర్వాత ఇంగ్లీష్లో చదవాల్సిందే. ఆ బోర్డు తమిళనాడే అంతే, మహారాష్ట్ర. ఇవాళ గుజరాత్ పోలింగ్ జరిగింది అనుకో, గుజరాత్లో పోలింగ్ కేంద్రాలు అన్నిటి మీద గుజరాతీలోనే రాసి ఉన్నాయి. మన దగ్గర పోలింగ్ బూత్ అని ఇంగ్లీష్లో వేసేస్తాం, స్టేషన్ నంబర్ సోన్స్, ఇదే కదా. తెలుగు ఉంటుందా? ఏమైనా ఉందా? లేదు. అదే నా గొడవ ఏంటంటే బోర్డులు లేవు. కాదు, నా గొడవ ఏంటంటే ఈయన సమర్థుడు కాబట్టి చెప్తున్నా నేను. ఇంకోళ్ళని అయితే మాట వాడు పట్టించుకోండి. నిజమే నువ్వు అనేది ఏంటంటే కాదు నేను చెప్తా, సమర్థత కన్నా కాదు నా పాయింట్. అసలు సమర్థత అసమర్థత కూడా కాదు నా ఇష్యూ, అది అవసరం ఉంటున్నా. ఎందుకు చేయట్లేదంట నేను. అది పైగా ఈయన చేయటం ఇష్టం లేనిది బయటపడిపోతున్నాడు ఈయన. ఎందుకు ఎట్లా బయటపడిపోతున్నాడు? మీకు ఒకటే ఉదాహరణ. మొన్న కౌన్సిల్లోనూ తర్వాత అసెంబ్లీలో ఇక్కడేమో విష్ణుకుమార్ రాజు, శ్రవణ్ కుమారు, గౌత్ శ్యామసుందర శివాజీ, దూల్పల్లి నరేంద్ర తగులుకున్నారు. అక్కడేమో పీడీఎఫ్ వాళ్ళు, మాధవ్ ఎమ్మెల్సీ తగులుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ 30 రోజులుగా మేము విశాఖపట్నం ఆర్దీక్ష చేస్తున్నాం. దానితో ఇక్కడ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి కాబట్టి అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అయితే 2014లో నేను ఆయన ఏం కోరట్లా, మీరేం చేయొద్దండి. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 49లో ఏముందో అవి అమలు చేయండి చాలు. తర్వాత 2015 గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి ఉత్సవంలో మీరు తుమ్మలపల్లి క్షేత్ర ఆడిటోరియంలో ఏమి అయితే చెప్పారో అవి చేయండి. 2015లో అది చెప్పారు, 2016లో అదే చెప్పారు, 2017లో అదే చెప్పారు. ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? అది పాయింట్. తర్వాత అసలు ఒక్క విషయం, 2 చండాల పనులు నా దృష్టిలో. ఎవరన్నా ఏమన్నా అనుకుని నాకేం పర్లేదు. అసలు పుష్కరాలకి ముఖ్యమంత్రి 2 చోట్ల 13 రోజులు కూర్చుని అందరినీ పుష్కర స్నానం ఆచరించండి, పుణ్యం పొందండి అని చెప్పని అన్ని కోట్లు తగిలేసి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు డబ్బులు తగిలేసి ఈ భాషకి దీనికి ఖర్చు పెట్టచ్చు కదా. మీరు వేస్ట్ చేసిన ఆ టైంలో కనీసం ఒక రోజు నెలకు 1 గంట మీరు భాషా సంస్కృతి కోసం ఖర్చు పెట్టచ్చు కదా. చాలా బాధ ఎందుకు వేస్తుందంటే, వేరే వాళ్ళు చేస్తే బాధ కలిగి కాదు, తెలిసి చేస్తున్నాడు అనేది కోపం. ఎందుకంటే పుష్కరాలకు వెళ్ళేవాళ్ళు ఎంత త్వరగా ఒక మునిగి కొంచెం పుణ్యం తీసేసుకుని వాళ్ళ పైన మాతాపితలకు పుణ్యం ఇచ్చేసి వచ్చేద్దాం అనుకుంటారు. అటువంటి వాళ్ళ కోసం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలని చెప్పని అన్ని కోట్లు డబ్బులని పెట్టి ఎవరు చూస్తారో అక్కడ కూర్చొని పుష్కర స్నానం చూస్తారు. ఈవెంట్ మేనేజ్మెంట్ ఏమండి, భాష కోసం ఖర్చు పెట్టండి, ఇది భాష కోసం చేయండి. ఎంత బాగా అసలు అవన్నీ తర్వాత విషయం. ఇప్పుడు ఆ నీళ్ళు ఏమన్నా అవన్నీ మురికి నీళ్ళే కదా, మరి ఎందుకు ఫ్లో అవుతున్నాయా, ప్రవహిస్తున్నాయా? కాదు కదా. పైగా ఆ నదులు 2 ఒక 4-5 రాష్ట్రాల్లో ప్రవహించారు. ఆ నదులు ఈ మన ఇంట్లో సొంతమంతిలాగా ఓ తిరుపతి లడ్డు, ఓ సేవ పెట్టుకెళ్ళి ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి ఇచ్చేసేసి వచ్చి మునగండి, పుణ్యం పొందండి. ఇటువంటి మనిషి చేయదగ్గ పని కాదు. నువ్వు చేయి, భాష గురించి చేయి, సంస్కృతి గురించి. అందుకే కొత్తగా మతం పుచ్చుకునే నామాలు ఎక్కువ అనేది. అందుకే ఉంటుంది గొడవ అసలు. సో అందుకని ఒకరిని చూసి ఇక్కడ వీళ్ళు ఒకరికి ఏంటంటే వీళ్ళకి ఈ రిలీజియస్ ఇష్యూస్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటుంది. నువ్వు చెప్పినట్టు చెప్తా, పూర్తిగా ఏకీభవిస్తావు. దీంట్లో నువ్వు ఒక కోణం చూస్తున్నావు, నేను మిగతా కోణం చూస్తా. నేనేంటంటే వీళ్ళు ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉందంటే, వాళ్ళు చేసే చర్యలు కానీ తీసుకునే నిర్ణయాలు కానీ వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా లేదా చూసుకుని చేస్తుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఇద్దరు పదే పోటీ పడుతుంటారు. ఇద్దరు ముదురు ట్యాంకులు చేసుకోవచ్చు, అంతే ఉంది. ఇద్దరు ముదురు ట్యాంకులు కనుక కదా. సో ఈ ప్రాసెస్లో తెలుగు భాష విషయం వచ్చినప్పుడు దానివల్ల పెద్ద ఓట్లు వచ్చే పరిస్థితి కనపడలేదు. అయితే అది నైతిక బాధ్యతగా చేయాలి. నేను అనేది కూడా అదే, నైతిక బాధ్యత. అది దానివల్ల నష్టం అయితే జరగదు. అంటే వాళ్ళకి నష్టం జరగదు. ఒకటి నేను నా సలహా ఏంటంటే, నీ బోటాళ్ళు ఇప్పుడు చాలా అరుదుగా ఇప్పుడు ఏదో పుస్తకాలు రాసేసుకోవటం, రాయల్టీలతో బతికేయటం కొంతమంది చేస్తుంటారు. నీకు ఏదో తపన ఉంది భాష ఇది అని చెప్పి, హిందీ భాష మీద ఎంత ప్రేమ ఉందో తెలుగు మీద అంతకంటే ఎక్కువ ఉంది. నేను ఒప్పుకుంటాను. నేను కూడా ఈ మన సమాజంలోనే తెలుగు భాష మీద చిన్న చూపు వస్తుంది, దానిలోనే పరివర్తన తీసుకురావడానికి ముందు ప్రయత్నం చేయాలి. 100-150 నేను మొట్టమొదటి చెప్తున్నా, ప్రభుత్వానిదే బాధ్యత కాదు, ప్రజలది కూడా బాధ్యత. ఎందుకంటే తెలుగు మాట్లాడటం అవమానకరంగా ప్రతి మధ్యతరగతి, ఎగో మధ్యతరగతి వరకే పరిమితమైన ఈ మమ్మీ డాడీలు కానీ కిందకు వచ్చేసింది. ఇప్పుడు కింద వచ్చేసింది, లోయర్ మిడిల్ క్లాస్ కూడా వచ్చేసింది. తర్వాత మొన్న చేసింది ఎంత తప్పు అని అంటే, 4000 మున్సిపల్ పాఠశాలలో ఒక కలం పోటుతో ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తున్నారు. నేనేమంటానంటే, మా పిల్లలకి తెలుగు కూడా నేర్చుకునే అవకాశం కల్పించండి, ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు. అక్కడ తెలుగు సైమల్టేనియస్గా పెట్టండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 ఉన్నాయి చూడు. మీరు ఒక కోణంతో పాటు అన్ని కోణాలు ఆలోచించినప్పుడే ఇప్పుడు కూడా ఇక్కడ తెలంగాణలో కూడా ఇదే సమస్య వచ్చింది. 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ తెలుగు అని అంటే మా బీసీలు ఎస్సీల పిల్లలు మేము ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు అని చెప్పి ఇక్కడ విమర్శలు వచ్చినాయి. ఇక్కడ కాదు, చెప్తాను. అక్కడేమో
ఇంగ్లీష్ మీడియం పెట్టడం ఏంటంటే తెలుగు అంటున్నారు. ఇక్కడేమో మున్సిపల్ స్కూల్స్లోనూ జిల్లా పరిషత్ స్కూల్స్లో ఎవరైతే చదువుతున్నారు ఇవాళ రేపు బడుగు బలైన వర్గాల పిల్లలే కదా కదా, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెడితే అక్కడ తప్పవుతుంది, ఇక్కడ పెట్టకపోవటం తప్పవుతుంది. అవును, ఈ వైద్యుత్వం చూసారా? ఎందుకు నేను ప్రాక్టికల్గా చెప్పాను. నేనేమంటాను, అందుకనే మీరు చెప్పినట్టు ఒక భాష, ఒక సబ్జెక్ట్ అనేది ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు ఉండాలంతే తెలుగు. లేకపోతే ఏమవుతుంది, ఆ అనేటువంటి 2 అక్షరాలు నేర్చుకోకుండా ఉన్నత విద్య పూర్తి చేసే సౌకర్యం వచ్చేసింది. అందుచేత 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగును ఒక సబ్జెక్ట్గా పెడితే అప్పుడు చదువుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న ఇంకొంచెం చదువుకుంటారు. భాషతో లింక్ తొలగిపోదు. తర్వాత ఇంకో ప్రమాదం ఏంటంటే, రెండోది తెలుగు మాధ్యమం కూడా ప్యారలల్గా సమానాంతరంగా ఉంచాలని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇంగ్లీష్ మాధ్యమంలో చెప్పడానికి సరిపడా టీచర్స్ లేరు, టీచర్స్ శక్తి లేదు. ఇప్పుడు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి 7వ తరగతికి 6వ తరగతికి వచ్చేటప్పటికి ఆ ఇంగ్లీష్ మాధ్యమంలో వీడికేం అర్థం కాదు. అర్థం కాక వాడు వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుగు మీడియం స్కూల్ లేదనుకోండి సపోజ్, అప్పుడు ఏమవుతాడు, స్వర్గం. అందుకని నేనేమంటున్నా, ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకం కాదు. నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు పొరపాటున నా కోడలు నా కూతురు ఇక్కడ ఇండియాలో ఉండి అమ్మ తెలుగు మీడియం స్కూల్లో చేర్పిద్దామని అంటే మామయ్య గారు టికెట్ ఎప్పుడు కొనమంటారు మీకు అని చెప్పి అంటారు. ఇది అది కఠోర యథార్థం. అందుచేత నేనేమంటానంటే సమానాంతరంగా అవకాశం ఉంచండి, సమానాంతరంగా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగును సబ్జెక్ట్గా పెట్టండి. అది అక్కడ ఇక్కడ జీవోలు ఇచ్చారో అమలు చేస్తారు లేదు చూద్దాం, అమలు చేయండి అని చెప్పి నేను కోరుతున్నాను. 2 రాష్ట్రాల్లో జీవోలు అయితే ఇచ్చారు, అమలు చేస్తారా లేదా? మన రాష్ట్రంలో చేయరు. ఎందుకు చేయరంటే నేను చెప్తా, మన కాపురం చేసే కాళ్ళగోళ్ళనాడే కనపడుతుందని చెప్పని ఆ జీవోలు ఇష్యూ చేయమని గంభీరోపన్యాసం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే కూర్చోబోయే ముందు తట్టుకోలేకపోయాను. వాళ్ళేమో అక్కడ లంబడిగోడు నిరాధ్యక్షులు కూర్చున్నారు, వీళ్ళేమో ఇక్కడ పిచ్చికేకలేస్తున్నారు, పక్కనేమో తెలుగు మహాసభలు అంటున్నారు, ఏమో నన్ను మెడలోంచి నాతో జీవోలు ఇప్పిస్తారని. శివాజీ ఇక్కడ తెలుగులో చాలా బాగా మాట్లాడాడు, కానీ వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంది, ఏ భాషలో మాట్లాడతాడు? మా శ్రావణ్ కుమార్ ఇక్కడ తెలుగులో బాగా మాట్లాడాడు, అక్కడ బెంగళూరు వెళ్ళి ఏం మాట్లాడతాడు వాళ్ళ అమ్మాయితో. సరే ఇక విష్ణుకుమార్ రాజు సంగతి అంటారా చెప్పడానికి చాలా ఉందని చెప్పి పక్కుని నవ్వితే మిగతా వాళ్ళంతా ఎవరైనా పేపర్లో రిపోర్ట్ అయింది. అంటే ఆయన తట్టుకోలేకపోయాడు. ఇది మైలేజ్ కూడా తీసుకోవాలా, ఇంత 3 జీవోలు వీళ్ళంతా ఉద్యమం చేసి అడుగుతున్నారన్న జీవోలు ఇచ్చి మైలేజ్ తీసుకోవాలి. తర్వాత నేను ఎందుకు అమలు చేయరని చెప్తానంటే 9 నెలల క్రితం ఆ జీవో ఇచ్చారు, కాపీ కూడా తెచ్చారు, మీకు తెలుసు, అందరూ తెలుసు. ఏది నామఫలకాలు, శిలాఫలకాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు ఎన్ని జరగాలని చెప్పి వేశారు. ఈ ఆఫీసర్సు అదే ఏ జీవో అయితే ముఖ్యమంత్రి గారు ఇచ్చారో తెలుగులో శిలాఫలకాలను ఆయన్నే తీసుకెళ్ళి తెలుగు లేకుండా ఇంగ్లీష్లో ఆవిష్కరింపజేస్తున్నారు. అన్నిటినీ మించి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రహదారి రాజమార్గం కనకదుర్గమ్మ వారధి దగ్గర నుంచి మంగళగిరి యువతల నుంచి అమరావతికి వెళ్ళేటువంటి రోడ్డు. కనకదుర్గమ్మ వారధి దగ్గరనే ఇలా చూస్తే కుడివైపు ఆంధ్రప్రదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ అని ఇంత ఇంగ్లీష్ అక్షరాలు, తిరుగు ఒక ముక్కలేదు. ఇటు తలదిప్పితే వేటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, వేటు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్. పాపం నేను వారం రోజుల క్రితం డీజీపీ గారు కలిస్తే సార్ ఇట్లా చూడండి సార్, నో ఇట్ ఈస్ మై ప్లెజర్ అని చెప్పి నేను చాలా ఆయనకి మళ్ళీ కృతజ్ఞతలు కూడా తెలియజేశా, నేను చేంజ్ చేస్తానని అన్నాడు. ఆ విషయంలో ఒక ఎన్టీఆర్ని మెచ్చుకోవాలి. అదే నేను చెప్పి, ఆయన ఏంటంటే అన్ని తెలుగు పదాలు పెట్టేవాడు. తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త కళా ప్రాంగణం అని పెట్టాడు దానికి, ఏది మన ట్యాంక్ బండి మీద విగ్రహాలకి. అదే అంటున్నా, ఒకటేంటి అసలు ఎందుకు ఈయన అమలు చేయడు అని అంటున్నానంటే, ఈయన ఏదో మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది, టప్పని ఏదో కొట్టాలి. ఈ బోటలు ఎప్పుడో 2-3 దెబ్బలు కొడితే తప్ప ఎటోరియస్ రాసి. ఎందుకంటే నిన్న నువ్వు మాట్లాడి జీవోలు ఇచ్చి చంద్రన్న విలేజ్ మాల్స్ ఏంటండి ఇది? చంద్రన్న గ్రామీణ అంగడు లేదా చంద్రన్న గ్రామీణ దుకాణం పెట్టుకోవచ్చు కదా, విలేజ్ మాల్స్ ఏమిటి గొడవ ఇది? ఆయన్ని దయచేసి ఒక మాట చేయమని చెప్పండి. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు 3 ఉత్తర్వులు ఇచ్చాం. ఇంతకుముందు తెలుగు భాషలో కొన్ని ఉత్తర్వులు ఉన్నాయి, వీటి అమలు ఎంతవరకు జరుగుతుంది? ఎందుకంటే కలెక్టర్ జిల్లా అధికార భాషా సంఘానికి అధ్యక్షుడు. అర్థమైంది నాకు. అది కనీసం ఏంటంటే వాళ్ళకి అది మెసేజ్ వచ్చినట్టుంటుంది. ఎక్కడన్నా ఒక చోట ఎక్కడన్నా బోర్డు కేవలం ఇంగ్లీష్లోనే శిలాపాలకుంటే నేను చేయనిది మీరు తెలుగు కూడా ఇస్తేనే చేస్తానని చెప్పని వీడిని సస్పెండ్ చేయండి ఒక మాట అనేస్తే అయిపోయింది తెల్లారిపాటికి. అమెరికాలో అనుకుంటాం మన లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ సాయంత్రం అయ్యేటప్పుడు రాత్రి అయ్యేటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అంతా గురుగారు అంటే మొత్తం లిటరల్లీ నేను అట్లా కూర్చుంటే ఈ మొత్తం ఇలా కూర్చుంటారు. ఈ బాటిల్స్ వెళ్ళిపోతుంటాయి, చీకులు వెళ్ళిపోతూ ఉంటాయి, పొగలు వెళ్ళిపోతుంటాయి, నడుస్తుంటుంది మ్యారథాన్. నా ప్రసంగం నా కవిత్వాన్ని నడుస్తుంటాయి. ఈ మధ్యన ఎక్కడో చోట చంద్రబాబు నాయుడు గారు ఉంచేది అడిగారు, నేను ఇప్పుడు విదేశంలో ఉన్నాను, ఆయన్ని నేను ఏదన్నా అనదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ వెళ్ళి మాట్లాడతాను తప్ప విదేశీ గడ్డ మీద నా ముఖ్యమంత్రి గురించి ఒక మాట నేను మాట్లాడు. హీఈస్ మై చీఫ్ మినిస్టర్ అండ్ అవర్ చీఫ్ మినిస్టర్. ఏంటి గురువు గారు అన్నారు, కరెక్ట్, మీరు కూడా అట్లాగే ఉండండి, మీరు కూడా అట్లాగే ఉండండి, అంతే తప్ప మీ ఇక్కడ మీ పార్టీలు గ్రూప్లు గొడవ ఎందుకు అక్కడ పని పడలేకపోతే. మొన్న అయితే ఇంకొక అడుగు ముందుకేసి మొన్న లేటెస్ట్గా ఏం చెప్పానంటే,
మాది 13 జిల్లాల రాష్ట్రం, మా ఇటుకలు మేము తెచ్చుకోగలం, మా రాజధానులు మేము కట్టుకోగలం, మీరు ఇవన్నీ మానేసేయండి. మానేసి మీరు ఏం చేస్తారంటే మీ డబ్బును, ఇప్పుడు మీ పిల్లలు మా మనవరాలు కారు లేదంటే తాత ఐ బోర్న్ ఇన్ దిస్ హాస్పిటల్, ఐఎమ్ అమెరికన్, యూఆర్ అన్ ఇండియన్ అంది. నేను పోయిన తర్వాత, మా ఆవిడ పోయిన తర్వాత మా అబ్బాయి ఇండియా వైపు రాడు. కాబట్టి మీ పిల్లలు ఆ దేశంలో ఉంటారు. కాబట్టి మీ డబ్బుని, మీ టైంని అమెరికా దేశపు రాజకీయంలో ఖర్చు పెట్టండి. అమెరికా దేశపు స్థానిక సంస్థల్లోకి మీరు పెనట్రేట్ అవ్వండి. ఎందుచేతనంటే నాకు ఉదాహరణ చెప్పాను వాళ్ళకి. 1892లో 1887లో అనుకుంటా అమెరికా వచ్చాడు ట్రంప్ తాతగారు. వచ్చి ఆయన 12 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాడు. ఉండి మధ్యలో ఒకసారి జర్మనీ వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చాడు. అప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడ ఒక కూతురు పుట్టింది. పుట్టిన తర్వాత $80,000 సంపాదించుకొని 1900 సంవత్సరంలో ఎప్పుడో మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాడు. తిరిగి వెళ్తే నువ్వు జర్మనీ మొట్టమొదటిసారి విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు మిలిటరీ ఆబ్లిగేషన్ పూర్తి చేయకుండా వెళ్ళావు కాబట్టి నువ్వు ఈ దేశంలో నీకు ప్రవేశించి గెట్ అవుట్ గో టు అమెరికా అంటారు. అంటే వీడు ఎట్ట కుదురుతుంది, నా దేశం నా భూమి అని గొడవ పడిపోయి నా కూతురు ఇప్పుడు ప్రయాణం చేయలేదు కాబట్టి ఎక్స్టెండ్ చేయమంటాడు. 6 నెలలు ఎక్స్టెండ్ చేస్తారు. మళ్ళీ 6 నెలలు దాక్కుంటాడు. చివరికి 4 years అయిన తర్వాత ఫైనల్గా ఆ ఫైల్ దులిపి తీసి ఒక్క క్షణం కూడా నువ్వు ఈ దేశంలో ఉంటాను వీలేదని చెప్పని డిపోర్ట్ చేసేస్తే చికాగో న్యూయార్క్ వచ్చేసాడు. అతను మనోడి వాడు అమెరికా ప్రెసిడెంట్ అంతే. కాబట్టి ఎన్టీ రామారావు గారు 1993లో అమెరికా వచ్చినప్పుడు ఆయన తిరిగి వచ్చి ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మాట అన్నాడు, ఏ రోజుకైనా భారతీయ మూలాలు ముఖ్యంగా తెలుగు మూలాలు కలిగిన వాడు అమెరికా ప్రెసిడెంట్ అయితే నేను సంతోషిస్తాను, అట్లా అవుతారని నాకు నమ్మకం ఉందన్నాడు ఆయన. అప్పుడు అంతా ఎగతాళి చేశారు. కానీ వాళ్ళ ట్రంప్ను చూసిన తర్వాత మన అమ్మాయిలు అరుణా మిల్లర్ ఉంది, మన కాటగడ్డ బెదవాడ అమ్మాయి, తర్వాత బాబీ జిందాల్ ఉన్నాడు, ఇట్లా మనకి రాజా కృష్ణమూర్తి చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు ఇక్కడ ఈ 13 జిల్లాల రాష్ట్రం కోసం దీని ఇక్కడ ఏమి మీరు పాముకు లేదు చచ్చేలేదు. ఇక్కడ నుంచి మంత్రులు ఇక్కడ నుంచి అధికారులు వస్తే మీరు అలా తాగిచ్చి ఊరేగించి క్యాష్ చూపించి మీరు డబ్బులు వేస్ట్ చేయమంటారు. గౌరవించండి, మమ్మల్ని గౌరవించండి, మీ అమ్మ నాన్నకి ఇక్కడ పెట్టండి, మీ ఊళ్ళో ఏదైనా స్కూల్ బాగు చేయండి. అంతే తప్ప ఇక్కడ రాజకీయాలకు సందాలు ఇచ్చేసేసి హెలికాప్టర్లో పూలు చల్లటాలు ఇవన్నీ మానేసేసి చక్కగా మీరు అమెరికాలో ఉన్నటువంటి మీ ఊళ్ళో ఉన్నటువంటి డెమోక్రటిక్ పార్టీ రిపబ్లిక్ దేనో దాన్ని ఎంచుకుని అక్కడ లోకల్ లీడర్స్ మీరు ఖర్చు పెట్టి మీరు పెనట్రేట్ అవ్వండి. డబ్బులు ఖర్చు పెడితే అక్కడ రాజకీయం ఎదగండి. ఎందుకంటే ఆ సమాజం మీది, మీ పిల్లలది, వాడ భవిష్యత్తు ఏం జరుగుతుందో. సో మరి నీ చేతి నుంచి వచ్చిన నీ పెన్ను నుంచి ద్రౌపది నవల చాలా వివాదాస్పదం అయింది కదా, బ్యాన్ చేయాలన్నారు. లక్ష్మీప్రసాద్ చండాలుడు అన్నారు, ఒకటి కాదు తిట్టకుండా తిట్టేశారు కొంతమంది ఆడాళ్ళు అయితే. ఏమండి దాని మీద ఏంటి? వాళ్ళందరికీ నేను శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తాను. ఎందుకంటే నన్ను ఆ దెబ్బతో ప్రపంచ ప్రఖ్యాత నవల రచయిత అని ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్తా ఉంటే బ్యానర్లు కడుతున్నారు వాళ్ళు, ప్రపంచ ప్రఖ్యాత నవల రచయిత. ఓరి ప్రపంచంలో విఖ్యాత నేను రాసుకున్న చిన్న పుస్తకం నేను చాలా స్పష్టంగా ఏం జరిగిందంటే, ఒక గది ఉంది, ఆ గదికి ఒక తాళం వేస్తుంది. తాళం ఇస్తే నేను తాళం ఇచ్చి ఈ తాళం తీసుకుని లోపలికి వెళ్ళినాయా అన్న. వీడు తాళం తీయకుండా ఆ తాళం జేబులో పెట్టుకుని గచ్చు చుట్టూ తిరిగి దీంట్లో దెయ్యాలున్నాయి, పోతాలున్నాయి చెప్పని. ఇందులో ఈ నవల మీద విమర్శించిన వాళ్ళు సగం మంది నవల చదవాల. అసలు మన దేశంలోనే అదొక సంస్కృతి, నవల చదవాలి. సినిమా విమర్శించిన వాడు సినిమా చూడడం, నవల్లో పుస్తకాలు విమర్శించిన వాడు చదవడం. అవును. తర్వాత చాలా స్పష్టంగా ముందు మాటలో నేను రాశా, నేను నా నవల ఉద్దేశం ఇది అని. ఎట్లా ఎందుకు రాశానని కూడా చెప్పాను. విఎస్ ఖండేకర్ గారు మరాఠీలో యయాతి నవల రాశాడు. పాత్రలు ఆత్మాభివ్యక్తి ద్వారా కథ నడిపేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియను అప్లై చేస్తే ద్రౌపది ఒక్కడే సూట్ అవుతుంది దీనికి అని చెప్పని రాసి, ఆవిడ మహోన్నతమైనటువంటి ఆవిడ గుణశీలాలని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈ నవల రాశానని చెప్పి 3.5-4 పేజీల ముందు మాట రాశా. జస్టిస్ చలమేశ్వర్ గారు ముందు మాట రాశాడు, నారాయణ రెడ్డి గారు ముందు మాట రాశాడు, జైపాల్ రెడ్డి గారు ముందు మాట రాశాడు. నారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు మైక్ పుచ్చుకుని. వెళ్తే దానికి నేను ముందు మాట రాశాను, వెనక్కి వెళ్ళే ప్రశ్న లేదు, ఇంకా ముందుకు వెళ్తాను కావాలంటే చాలా చక్కగా రాశాను, మీ ఇష్టపడినాను. ఎందుకు పుస్తకం చదవాలి ఆయన. తర్వాత ఆ పుస్తకం రష్యన్ భాషలోకి అనువదించుకుని నన్ను రష్యా ఆహ్వానించి పుష్కిన్ పురస్కారం ఇచ్చి 15 రోజులు వాళ్ళ గెస్ట్గా ఉంచుకున్నారు. తర్వాత హిందీలోకి నేనే ట్రాన్స్లేట్ చేసుకుంటే విపి సింగ్ గారు అనువదించారు. సార్క్ రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజిత్ కౌర్, చాలా ఫేమస్ పంజాబీ రైటర్ ఆవిడ అసలు నువ్వు ఎట్లా రాస్తావు ఈ పుస్తకం, నేను రాయాలి కదా అంటారు. ఒక స్త్రీ యొక్క ఆ భావాలు నేను కదా రాయాల్సింది, నువ్వెట్లా రాస్తావు అని చెప్పంటే పరకాయ ప్రవేశం చేశాను అమ్మ అని చెప్పని
ఆ పుస్తకం మాట రికార్డు ఉన్నాయి అనమాట. సో వాళ్ళందరూ సుకృతులు, వాళ్ళందరూ నన్ను చక్కగా హాయిగా అంటే డబ్బులు బోల్డెన్ డబ్బులు వచ్చినాడు బాబు, అన్ని భాషలకు అనువాదం అయిపోయింది, బోల్డెన్ డబ్బులు వచ్చింది హార్ట్ కేసులుగా. అందుకని సమాజంలో గౌరవంగా ఉంటూ సమాజం యొక్క మనోభావాన్ని దెబ్బతీసే పనులు చేయాల్సిన లేదు, పుస్తకాలు రాసిన పని కూడా లేదు. అక్కడ స్త్రీ యొక్క ఆత్మాభివ్యక్తిని గురించి మాత్రమే ఇది ఒక కొత్త ప్రయోగం. మనకి ఆంధ్రజ్యోతికి నేను చాలా రుణపడి ఉంటాను దాంట్లో, ఎందుకంటే వెయిటింగ్ కాదు, నూతన భాష్యం చెప్పాను దాంట్లో సరుకుంది కాబట్టి. సో తర్వాత ఆ నవల సీరియల్గా వస్తున్నప్పుడు గొడవ లేదు, అంటే ఒత్తిళ్ళు వచ్చినాయి ఎందుకంటే దాంట్లో లేదు. తర్వాత నవల ప్రచురించబడిన తర్వాత గొడవ లేదు. నాకు సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడైతే దానికి వచ్చిందో, కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చేటువంటి 2 పురస్కారాలు, అనువాద పురస్కారము, సృజనాత్మక పురస్కారం 2 వచ్చిన ఏకైక భారతీయుడు నేనే అవుతా. వీడైతే ఎట్లా మనకు కాకుండా, మనవాడేవాడ కాకుండా, అంతే అక్కడ మొదలైంది. హాయిగా ఉంది నాకు. కానీ మీ పిల్లలిద్దరేమో అమెరికా, అసలు ఆల్రెడీ ఏకంగా విదేశీయులు, అమెరికన్. మరి ఇంకా వాళ్ళకి అసలు పాపం భాష మీద మీ మనవాళ్ళ పరిస్థితి ఏంటి? అదే చెప్తున్నా. ఇప్పుడు యాక్చువల్గా మా అబ్బాయిని 4 years బ్యాక్ ఇండియా వచ్చేసారు అన్నాను, వాడు కూడా వచ్చేద్దాం అన్నాడు. ఇప్పుడు నిజాయితీగా చెప్తున్నా, ఇక్కడ లేని తెలుగు అక్కడ ఉంది. అక్కడ మన బడి, మన పాఠశాల ఉన్నాయి. మా మనవరాలు తెలుగు పాఠశాలకు వెళ్తుంది. మా అమ్మ నా భార్యతో తెలుగులో ఫోన్లో మాట్లాడి, నాని నీ కోసం నేను స్కూల్కి వెళ్తున్నాను తెలుగు అని చెప్పి అంటుంది. మా అల్లుడు తెలుగు నేర్చుకుంటున్నాడు అత్తగారితో మాడటానికి, ఇంగ్లీష్ రాదు కాబట్టి. వాళ్ళు ఇంట్లో బుద్ధుడి విగ్రహము, భారతీయ సంస్కృతి అంటే ఇష్టం అంతా. కాబట్టి అంటే నేనేమంటానంటే, ఇప్పుడు అక్కడ నుండి తెలుగు నేర్చుకుని మీరంతా చేయాల్సిన పని కాబట్టి తెలుగు పిల్లలు నేర్పండి. ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ, మన తెలుగులో అక్కడ ఉద్యోగం చేయలేరు కదా, చేయలేరు. తెలుగు కూడా వస్తే చాలు, పరంపర అంతే. మన సంస్కృతి, మన ఫోర్ ఫాదర్స్ ఎవరు ఏంటి, మన పూర్వీకులు ఎవరు అనేటువంటి ఒక లింక్ ఉండటం కోసం. వాస్తవానికి తాతయ్య, నాయన, మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళకి రారు ఇండియాకి, ఏదో సెలవులు వస్తే మేము ఏదో పోతున్నాం ఉంటాం. కానీ ఎప్పుడైతే తెలుగు వస్తుందో, ఆ తెలుగుతో పాటు ఈ సినిమాలు, కళలు, నాటకాలు ఈ కొంత చూస్తారో, కొంచెం ఇంకో తరం వరకు అంతే, ఓ 25% అన్నా కొంచెం కొనసాగుతూ ఉంటుంది పరంపర. మన ఇద్దరం పల్లెటూరు నుంచి వచ్చాం. ఆ పల్లెటూరు ఇప్పుడు మనం వెళ్ళలేదు కదా, మనం హైదరాబాద్, విశాఖపట్నం సెటిల్ అయిపోయాం. ఆ నాన్నగారు పోయిన తర్వాత మన వరకు రూట్స్ ఉన్నాయి, తర్వాత వాళ్ళకి ఆ రూట్స్ కూడా పోయింది. అట్లీస్ట్ వాళ్ళకి విశాఖపట్నంతో ఉంటుంది, మీ వాళ్ళకి అంతే అట్లా. అందుకని బట్ ఈ 3 గనక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అమలు చేస్తే, తర్వాత ఇంతకుముందు గతంలో వ్యక్తిగతంగా కలిసినప్పుడు నేను మాట అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను. ఏం లేదు, మనం ఇంగ్లాండ్ వెళ్ళినా లేదా అమెరికా వెళ్ళినా ఆ కవులు, రచయితలు ఇల్లు భద్రపరిచి అక్కడ వ్యవహారాలు చేసి వాటిని అందిస్తున్నారు, చూపిస్తున్నారు. అట్లాగే ఇక్కడ కూడా విశాఖపట్నం కైలాసగిరి మీద వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ఇంద్రదత్ గారితో మాట్లాడి నేను కూడా చేసి రాష్ట్ర ప్రభుత్వం కలిసి తెలుగు సాంస్కృతిక నికేతనం అని పెట్టాం. ఆ మ్యూజియంలోకి వెళ్ళి కూర్చుంటే రివాల్వింగ్ ఉంటుంది, దాంట్లో కూర్చుంటే 1 గంటలో మొత్తం తెలుగువారి చరిత్ర, సాంస్కృతిక చరిత్ర అంతా కూడా పిల్లలకి ఇంగ్లీషు, తెలుగు 2 భాషలు సైమిల్టేనియస్గా పెట్టాం. అట్లా ఇప్పుడు మనం పుష్కరాలకి 1100 కోట్లు 1200 కోట్లు ఖర్చు పెట్టేటట్టు మీకు 100 కోట్లు అండి ఏం అసలు. విజయవాడలో విశ్వనాథ సత్యనారాయణ గారి ఇల్లు, గుంటూరులో అక్కడ జాషువా గారి ఇల్లు, విశాఖపట్నంలో శ్రీశ్రీ గారి ఇల్లు, రావిశాస్త్రి గారి ఇల్లు, కాళీపట్నం రామారావు గారి కథానిలయము, అట్లాగే గురదాడ అప్పారావు ఇల్లు, వీరేశలింగం పంతులు గారి ఇల్లు. ఇట్లా చూసుకుంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా పెట్టుకున్నా ఒక 50-60 మంది కంటే మనకు తేలరు, అంటే జాగ్రత్తగా చూసుకుంటే. ఈ 60 మంది ఇళ్ళు సురక్షితంగా ఉంచి వాటిని మనం ఒక ప్రదర్శనశాలగా మార్చి వీళ్ళ యొక్క ప్రతినిధి దాంట్లో ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వచ్చింది. దాంట్లోకి వెళ్ళగానే ఇప్పుడు శ్రీశ్రీ గారి ఇంటికి వెళ్ళామనుకోండి, ఏమంటే అక్కడ బటన్ నొక్కుంటే పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం చాలా చేస్తుంది, అట్లా చేస్తారు. దానికి విశాల హృదయం కావాలి ఫస్ట్. పాలకులు ఎవరన్నా కానీ, ఇక్కడ కానీ అక్కడ కానీ, పాలకులకి ఏంటంటే మీరు రాజకీయం కోసం అది చేసుకోండి, కళల కోసం, సంస్కృతి కోసం ఇది చేయండి అనేది సరిపోతుంది అంతే. నేనేంటి ఏమంటున్నాను, మీరు కలెక్టర్స్ కాన్ఫరెన్స్, మ్యారథాన్ కాన్ఫరెన్స్లు 24 గంటలు చేస్తున్న నేపథ్యంలో ఒక్క నిమిషం అది. రెండోది నీ సమస్య ఏంటంటే నువ్వు ఈ కొంటివాగుడు అవుతావు కనుక నువ్వు అడిగిన డిమాండ్లకి ఆపోజిట్ అవుతున్నాడు. కొంటివాగుడు కాదు, నేను నిజాయితీగా చెప్తున్నా. నేను ఆ ఎంఫసిస్కి వచ్చేస్తాను అనొచ్చు కదా, కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఇది కూడా మాట్లాడే బదులు నువ్వు 24 గంటలు మాట్లాడే బదులు అంటే నువ్వు నీకు ఇంకా పోలా, నువ్వు సర్వసంగ పరిత్యాగి కాల ప్రాసెస్లో ఉన్నా అనమాట. నిజాయితీగా ఉంటే సరి చేసుకుంటా నేను, సరి చేసుకుంటాను. ఎందుకంటే తన తాను తెలుసుకున్నవాడు తత్వజ్ఞానం అని చెప్పని, ఇప్పుడు ఎవరైనా నీలో లోపం ఉందని ఇంకొంచెం సరి చేసుకుని చొక్క మీద మనకుందంటే దేవుడు నమస్కారం. అంటే ఈ తెలుగు భాష పట్ల ఇంకా చూపించట్లేదు, చేయట్లేదు అనేటువంటి బాధే తప్ప ఆందోళన. ఇప్పుడు వీరగంధము తెచ్చినారు వీడెవడో తెలుపుడు అని చెప్పని నువ్వు యథాతథంగా రెండు కోరికలు కోరతాను నిన్ను. ఒకటి, ఆంధ్రజ్యోతి ముందుండాలి, రోజుకి
ప్రతిరోజు ఒక పావు పేజీ సాహిత్యానికి కేటాయింది. సాహిత్యానికి సంబంధించిన వార్తలు కూడా ఎక్కడో పుస్తకావిష్కరణ జెన్యూన్ అయితేనే, ఊర సంఘాలు కాకుండా అట్లా మెయిన్ పేజీలో ఏదో మాకు చిక్కడపల్లికి పెట్టకుండా మెయిన్ పేజీలో ఒక పావు పేజీ. చిక్కడపల్లి ఉండదు, ఒక లిటరీకి ఒక పేజీ ఉంటుంది. లిటరీ వారానికి ఒక రోజే అది కాకుండా టాబ్లెట్ ఒక పేజీ. సరే, టాబ్లెట్ అంటే మీరు ఇక్కడ రాదుగా, ఇక్కడ అన్ని అంచనా రాదు కదా. మీకు వైజాగ్ మీకు ఉంటుంది, బట్ విజయవాడ రాదు కదా వైజాగ్ది. ఇక అది తప్పదు. సో తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సంస్కృతి, భాషా సాహిత్యాలు అన్నిటికీ సంబంధించి ఒక పావు పేజీ, ఒక చూడండి కొంచెం. ఒకటి షేర్ మార్కెట్కి వేస్తున్నారు, సినిమాకి వేస్తున్నారు, క్రికెట్కి వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు. దీనికి కొద్దిగా వేసి చూడండి. ఒకటి. రెండోది, సరే ఇక నాకు ఆయన పట్ల ఏ విధమైనటువంటి వ్యతిరేక భావం లేదని చాలా స్పష్టంగా మనస్ఫూర్తిగా చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, 100 కోట్ల కంటే ఎక్కువ కాదు. ఇదో ప్రాజెక్టు. ఏది? తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్తం. ఎన్టీ రామారావు ఇక్కడ చేసినట్టు ఇట్లా సెలెక్ట్ చేసి ప్రభుత్వం కమిటీని వేసో లేదా ఆంధ్రజ్యోతి నిర్ణయం చేసి మిత్రులతో సాహిత్య పనులు కూర్చోబెట్టి ఏ ఊళ్ళలో ఎవళ్ళ విగ్రహాలు సంస్కృతి, భాషా, సాహిత్యాలకు సంబంధించి ఉంచితే బాగుంటుంది. వాళ్ళ ఇల్లు కూల్చేశారు అనుకోండి. ఆల్రెడీ వాళ్ళ ఇల్లు కూల్చేశారు అనుకోండి. అక్కడ స్మృతి చిహ్నాలు పెట్టి ఆయన పుస్తకాలు, ఆయన కళ్ళజోడు ఇవన్నీ పెట్టి కొంచెం ఇది ఎవరిదే అని చెప్పని కొంచెం లోకల్గా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్. ఇప్పుడు నువ్వు ఇంకా నాలో పచ్చి ఉందో, నా పచ్చి లేదు, పచ్చి ఉంటే ఇంకో రహస్యం చెప్పేవాడిని. 2 సంవత్సరాల క్రితం, ఇది వేరు కదా ప్రోగ్రామ్, 2 సంవత్సరాల క్రితం మే 1 మే 2వ తేదీ 2016 ఆంధ్రజ్యోతి పేపర్ తెంచాను కిందకి వెళ్ళి. దాంట్లో ఫ్రంట్ పేజీలో మేము అనే ఉపన్యాసం చెప్పి శ్రీ గృహాన్ని మేము కొనేసి మ్యూజియంగా మారుస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు పెట్టాను. ఇంతవరకు పక్కకి వెళ్ళా. నేనేమంటున్నానంటే ఇవన్నీ మీరు చేయాలని అనుకోండి. నేను మీ ప్రయారిటీస్ వేరు, కరెక్ట్ ఇవ్వడం ఉన్నటువంటి పరిస్థితి పెరిగాడు. అప్పు చెప్పండి, ఒక టీంకి అప్పు చెప్పండి, ఇదిగో మీకు ఈ పని అప్పు చేద్దాం, చేయండి యుద్ధ ప్రాతిపదిక మీద. 100 crores ఇమ్మనండి. అంత కూడా అవదు అంటే మీరు చెప్పిన ఈ మోడర్న్ టెక్నిక్స్ ఇవన్నీ పెట్టి చేయడానికి, క్వశ్చన్ పెట్టుకోవడానికి 100 crores. ఇక దాని మెయింటెనెన్స్ మీరు న్యాయపైస ఇవ్వసలా. ఎందుకని ఇప్పుడు విశాఖపట్నంలో శ్రీశ్రీ గారికి కొనేసాం మనం. అక్కడ ఉన్నటువంటి హెచ్పిసిఎల్కు, అక్కడ ఉన్నటువంటి పోర్ట్ ట్రస్ట్కు అయిపోయింది. ఏముంది? ఇప్పుడు ఒక గుమ్మస్తా, ఒక జవాను, ఒక ఊడ్చేవాడు అంతే అక్కడ. ఇప్పుడు అవన్నీ ఇదివరకు రోజులు వేరు. ఇప్పుడు ట్రాఫిక్ ఐలాండ్స్ ఇవ్వట్లా, అవును, గ్రీనరీ మెయింటైన్ చేయడానికి ఎన్ని ట్రాఫిక్ ఐలాండ్స్ అన్ని ఇస్తున్నారు కదా కంపెనీలకి. అంతే, ఇది కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇంకోటి మీ ద్వారానే పరిష్కారం అవుతుంది. గురదాడ అప్పారావు గారి ఇంటిని మ్యూజియంగా మార్చి వాళ్ళ మనవడికి వెంకటేష్ ప్రసాద్కి దాంట్లో దాన్ని కాపలాగాసి అందరికి చూపించే క్యూరేటర్గా ఉద్యోగం ఇచ్చారు. ఆయన జీతం 12,500. 2 సంవత్సరాల క్రితం ఆయన కలెక్టర్ గారి ద్వారా ఒక అర్జీ పెట్టుకున్నాడు. నేను శని ఆదివారాల్లో విజిటర్స్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి శని ఆదివారాలు కూడా సెలవు లేకుండా మొత్తం వారం అంతా నేను పనిచేయాల్సి వస్తుంది, కాబట్టి నా జీతం ఇంకొక 8,500 కలిపి 20,000 ఉండని అర్జీ పెట్టుకున్నాడు. కలెక్టర్ గారు దాన్ని ఎగ్జామిన్ చేసి 2 సంవత్సరాల క్రితం ఇది చాలా జెన్యూన్ కోరిక కాబట్టి మీరు ఇవ్వండి గవర్నమెంట్ రాశాడు. 8/12 96,000 రూపాయలు మా దగ్గర లేవని పెట్టి కూర్చున్నారండి. అంటే సంవత్సరానికి 96,000 రూపాయలు గురదాడ అప్పారావు మన జీతం పెంచడానికి లేవు మన దగ్గర ఉన్నది. అది కల్చర్ అఫైర్స్ పంపిస్తే వాళ్ళు రెవెన్యూ ఫైనాన్స్ పంపారు, మా దగ్గర డబ్బులు ఆడ పెట్టి కూర్చున్నారు. తెలియదే ఉంది గవర్నమెంట్లో, నువ్వు వ్యవస్థలో. అందుకే నేనేమంటున్నానంటే మీరు ఈ ఒక్క విషయంలో, భాషా సంస్కృతుల విషయంలో రాగద్వేషాలు పక్కన పెట్టేసి, ప్లస్ మైనస్ పక్కన పెట్టేసేసి మీరు మీ నచ్చిన టీంకి ఇచ్చేసేసి టార్గెట్ ఫిక్స్ చేసి మీరు గో హెడ్ డూ ఇట్ అని చెప్పేమనండి. ఓకే, అయిపోద్ది. సరే, ఈ ముగించే ముందు సి నారాయణ రెడ్డి ఎన్టీఆర్ గురించి రాసిన తెలుగు పద్యం ఉంది కదా పంచకట్టు మీద, అది అంటే ఆయన దృష్టిలో పెట్టుకుని అది సినిమాలో వాడారు. అదే అందుకే పంచకట్టుటలో ఉన్న ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడయ్య ఇంకెవడయ్య తెలుగువాడు, మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఆవకాయ వియోగం అసలు సైపనివాడు, నల్దెసల డేరాలు నాటినవాడు, గల్లీలోనే కాదు ఢిల్లీలో సైతం పెద్ద గద్దెలకెక్కినవాడు, ఎవడవాడు ఇంకెవడయ్య మన తెలుగువాడని చెప్పని ప్రాతస్మరణి నారాయణ రెడ్డి గారు చెప్పారు. తర్వాత మన తెలుగువారికి వైభవ ప్రాభవాలకి సాహిత్యపరంగా విశ్వనాథ ప్రాతస్మరణి, ఇమ్ముగ గాకులమ్ము మొదలీవరకుంగల పూర్వ ఆంధ్ర రాజ్యముల పేరు చెప్పిన హృదంతర మేలో చరించిపోవు ఆర్ద్రమ్మగు చిత్తవృత్తుల పురాభవ నిర్ణయం ఎన్ని జన్మములుగా ఈ తనువునన్ను ప్రవహించునో ఆంధ్ర రక్తములు అన్నాడు. తెలుగువాడిగా పుట్టాం, తెలుగు భాష నేర్చుకుంటున్నాం, ఆనందంగా హాయిగా ఉంది. సో ఇంకేంటి నెక్స్ట్ టార్గెట్ ఏంటి నీకు? ఇప్పుడు 64 పుస్తకాలు రాశాను. ఇప్పుడు లోహియా, జయప్రకాష్, కృపలాని వీళ్ళు అంటే ఇప్పుడు భవిష్యత్ తరాల వాళ్ళు కొంచెం ఓవల్టీని కల్పించినట్టు ఈ లోహియా, జయప్రకాష్, కృపలాని ముగ్గురు గురించి సమాజవాద త్రయం
అని ఒక బుక్ తయారు చేస్తున్నాను. ఓకే, అది సో ఆ బుక్ అది ప్రస్తుతానికి అది ఇమీడియట్గా పెట్టుకున్న లక్ష్యం అంతే. సరే, సందర్భాన్ని బట్టి ఏదో చిన్న చిన్న వ్యాసాలు రాస్తున్నాను. ఒక 2 నెలలు అమెరికా, 2 నెలలు కెనడా, ఏది అటు ప్రపంచ పర్యటన, లోకం చుట్టూ వీరులాగా అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు, దాసనారాయణ గారు చనిపోయిన తర్వాత పౌరోహిత్యం లోటు వచ్చేసింది. అదే ఎవరు లేరు ఇప్పుడు వీళ్ళకు. పైగా పురోహితుల్లో కూడా కాపురం చేస్తున్న పురోహితులు అయితే కుదరదు. అంటే రాజకీయాల్లో ఉండి ఏదో పదవులు ఉండి తెలుగు భాష కండవ వేసుకుని వదిలే అంటున్నారు. ఏదో మళ్ళీ ఫేస్బుక్లో పెడుతున్నారు, నాకు ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదు బాబు, నాకు అందరూ సమానులే, కాబట్టి నాకు తెలుగు భాష సంస్కృతి తప్ప ఇంకేం లేదంటే సరే ఈయన పిలవంటారు అంటున్నారు. ఓ సేలో కప్పించుకుంటున్నారు, ఓ సేలో కప్పుతున్నారు. సరే పని జరిగిపోతుంది. తర్వాత ఇదేదో నేను నిజాయితీగా చెప్తున్నా, నాకు జనం పొగుడుతున్నంత లేకపోతే జనం నన్ను నమ్ముతున్నంతగా అంత గొప్పవాడిని నిజాయితీ పడి ఏం కాదు. నేను నా తెలుగు భాషకు నా దురద తీర్చుకోవడానికి స్వాంత సుఖాయి నేను చేసుకున్నాను. కానీ ఈ మాత్రం కూడా చేసేవాళ్ళు లేరు కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎవరు ఏ మూల తెలుగు భాష హిందీ భాష సమావేశాలు పిలిస్తే ఆ సంస్థను టికెట్ అడగను, వాళ్ళ భోజనం అడగను, కారు పంపిస్తామని అడగను, నా ఏర్పాట్లు నేనే చేసుకుంటా. అక్కడికి వెళ్ళి వాళ్ళకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా శిశిగానం మిత్ర సంపద శిష్య సంపద అదే ఉన్నారు. ఓకే, సో నీ సాహిత్య సేవను అలాగే నిరంతరం కొనసాగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఆంధ్రజ్యోతి నాకు పుట్టిల్లు లాంటిది. సరే, అది వేరు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం ప్రక్షాళన అవుతున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్గా వచ్చావుగా, అంటే మానసిక నన్ను నేనే మానసికంగా ఇవన్నీ వదిలించుకుని రాగద్వేషాలకు అతీతం అయిపోదామని కదా. సో అది కూడా అక్కడ కూడా 100% సాధించాలని కోరుకుంటున్నా, చేరుకుంటా. ఎందుకంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని వేమూరి రాధాకృష్ణ లాంటి సత్పురుషుడితో కూర్చుంటే మరి ఇంకా నిశ్చలతత్వం విరక్తిగా ఇంకపడుతుంది. విరక్తి కలగదు, నేను అనేది విరక్తి కలగాలన్నట్లా. నేను పూర్తిగా సరోవరు ఉంటుంది కానీ బట్ అలా మర్యాదగా మర్యాదస్తులు అనిపించుకుని చాలు.